శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, సాధనా స్థాయి పెరిగితే కళల రూపములో మనము కొన్ని జన్మల కర్మలు అనుభవిస్తాము, కళల రూపములో కూడా గత జన్మ కర్మలు దగ్ధము అవుతాయి అని నేను ఒక మాతాజీ ఆత్మజ్ఞాన బోధలు చెబుతుంటే విన్నాను. ఇది ఎంతవరకు నిజము? అంటే వీరు ఆ మాతాజీ పేరు కూడా ఇక్కడ వివరించారు. ఆ పేరు నేను చెప్పలేదు. అంటే ఎవరి గురించి ప్రత్యేకంగా పొగడటం కానీ విమర్శించటం కానీ మన ఉద్దేశం కాదు. ఎవరికి నచ్చిన విధానాలలో వాళ్ళు నడుస్తూ ఉంటారు. వీరే మళ్ళీ, అంటే ఇందాక ఆ ప్రశ్న చదివాను, వారే మళ్ళీ అదే ప్రశ్నను మళ్ళీ ఇంకోటి పంపారు. అంటే రెండు పంపారు, ఒకే ప్రశ్నను 2 సార్లు పంపారు. కొంచెం తేడాలో ఉంది. మెలకువలో కర్మ సిద్ధాంతము ప్రకారం సుఖదుఖాలను అనుభవించేది మనసు. అదే నిద్రలో కూడా బాధను సంతోషాన్ని అనుభవించేది కూడా మనసే. అందుకని కర్మ సిద్ధాంతం ప్రకారం సాధన ఒక స్థాయిలోకి వచ్చిన తరువాత కళల రూపంలో కర్మలను దగ్ధం చేసుకునే అవకాశం ఉన్నది అని ఒక మాతాజీ ఆమె వీడియోలో చెప్పారు. ఇది విన్నాను. ఎంతవరకు నిజము? ఇదండి ప్రశ్నను ఒకసారి అర్థం చేసుకుందాం. మెలకువలో కర్మ సిద్ధాంతం ప్రకారం సుఖదుఖాలను అనుభవించేది మనసు. అంటే మనసు ద్వారా మనం సుఖదుఖాలకు లోనవుతాం. అసలు భావము అనేది భావస్వరూపము, ఆలోచన స్వరూపము అనేది మనసే. జ్ఞాపకాలు ఇవన్నీ మనసే. అసలు నేను అనే భావాన్ని కలిగించి నేను మనిషిని, శరీరం నాది, ఇల్లు నాది, వస్తువులు నావి, మనుషులు నా వాళ్ళు అనేటువంటి భావాలన్నింటికీ మూల కారణం మనసు. ఇది మామూలుగా మనం ఎప్పుడు చెప్పుకునేది. ఇప్పుడు అదే మనసు కదా సుఖదుఖాలను అనుభవించేదంటే భావరూపంలో. అదే నిద్రలో కూడా బాధను సంతోషాన్ని అనుభవించేది కూడా మనసే, అంటే కళలలో కూడా. అందువలన కర్మ సిద్ధాంతం ప్రకారం సాధన ఒక స్థాయిలోకి వచ్చిన తరువాత, అంటే సాధన మనకు ఒక స్థాయిలోకి వచ్చేసిన తరువాత కళల రూపంలో కర్మలను దగ్ధం చేసుకునే అవకాశం ఉన్నది అని ఒక మాతాజీ ఒక వీడియోలో చెప్పారట. అంటే ఒక గురువు గారు ఎవరో, ఆవిడ పేరు అన్నీ చెప్పారు కానీ మనకు అప్రస్తుత విషయాలు. ఇది ఎంతవరకు నిజము చెప్పగలరా అని ప్రశ్న నాకేసరి. మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, నేను అసలు అతి సామాన్యుడిని. ఇతర గురువులు, మహాత్ములు, మాతాజీలు చెప్పగలిగినంత విషయాలు చెప్పగలిగిన సామర్థ్యం అసలు నాకు లేదు. అంటే వాళ్ళు ఏ అనుభవాలతో చెబుతున్నారో, వారికి ఏ అనుభవాలు అయినాయో ఆ మహాత్ముల గురించి నాకు తెలియదు. వాళ్ళు ఆల్రెడీ మహాత్ములు అయ్యారు. వాళ్ళు చెబుతుంటే ప్రజలు వింటున్నారు. వాళ్ళని గురువులుగా, మాతాజీలుగా సేవిస్తున్నారు. మీరే ఆవిడ బోధలు విన్నాను అని, ఆవిడ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక మాతాజీ కాబట్టి మీరే ఆ బోధలు విన్నాను అన్నారు. విన్నప్పుడు ఎవరైనా వింటున్నాం అనుకోండి, అర్థమైనంత వరకు వాటిని తీసుకోండి. అర్థం కాకపోతే వదిలేయండి. అది తప్ప రైటా అని ఇంకొకరిని అడగబాకండి. ఎందుకనంటే అనేక రకాల మనుషులు ఉంటారు, అనేక రకాలుగా సాధనలు చేస్తారు, అనేక రకాలుగా అర్థమవుతుంది, అనేక రకాలుగా గ్రహిస్తారు, అనేక రకాలుగా బోధిస్తారు, అనేక రకాలుగా ఆచరిస్తారు, అనేక రకాలుగా విషయాలను భావించుకుంటారు, సాధనలు చేసుకుంటారు. ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ అనేక రకాలలో ఒకళ్ళకొకళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, అసలు అర్థం కావచ్చు, కాకపోవచ్చు కూడా. అందుకని ఒక గురువు, ఒక మహాత్ముడు చెప్పిందని నేను ఇలా చెప్పారు కదా. చాలా మంది నాకు పుస్తకాలు పెడతా ఉంటారు, గ్రంథాల్లో ఫలానా మహాత్ముడు ఇలా చెప్పాడు ఫలానా గ్రంథంలో, మరి మీరు ఎలా చెబుతున్నారేంటి? లేదా ఆ మహాత్ముడు చెప్పింది ఎంతవరకు నిజము? అంటే ఒక మహాత్ముడు చెప్పిన దానిని నిజము అబద్ధము అని చెప్పే అంత కెపాసిటీ ఉన్న మనిషిని అసలు కాదు నేను సామాన్య మనిషిని. గురువులకి మధ్య వ్యత్యాసాలు చూడబాకండి. వాళ్ళ మీద గౌరవాలు పోతాయి మీకు. రాను ఏమవుతుందంటే, వాళ్ళు చెప్పింది నిజమా, వీళ్ళు చెప్పింది నిజమా అంటే ఏంటి, ఇవన్నీ కూడా స్లోగా మనకు వాళ్ళ మీద గౌరవం పోతుంది. అది గౌరవం పోవడం మంచిది కాదు.
గురువుల పట్ల, మహాత్ముల పట్ల, ప్రపంచంలో ఉన్నటువంటి సాధు సంతుల పట్ల, అన్ని మతాలలోని, అన్ని మార్గాలలోని, అన్ని విధానాలలోని మహనీయుల పట్ల గౌరవం ఉండాలి. ఇందులో నేను చెప్పేది ఏంటంటే, మహిమలు, మాయలు, అద్భుతాలని కొంతమంది ప్రజల్ని మోసం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెబుతాను. గౌరవం లేకపోతే అసలు మనం దాన్ని విని అర్థం చేసుకొని ఆచరించి ఆ వైపు నడవాలి అంటే ఆ గౌరవం లేకపోతే ఎలా నడుస్తాం? గౌరవమే నడిపిస్తుంది. వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవం, స్టార్టింగ్లో వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం, మనకు తెలియకపోయినా, మనకి తెలియని విషయం అయినా వాళ్ళు ఏదో మంచి చెబుతున్నారు, ఆ మంచిని తెలుసుకుందాము అనేటువంటి భావనతో అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి నేను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నన్ను నమ్మకూడదు. గౌరవం అంటే అది. అయితే ఇతర మహాత్ములు ఎలా చెప్పారు కాబట్టి ఇదేంటి సత్యమా అసత్యమా అని ఇంకొకరిని అడగకూడదు. ఎవరి విధానం వాళ్ళది. ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని మతాలు ఘర్షణ పడుతున్నాయి. మా దేవుడే కరెక్ట్, మా విధానమే కరెక్ట్, మా పద్ధతే కరెక్ట్ అని. కానీ ప్రపంచంలో మనుషులందరూ కరెక్టే. మానవ జాతిది. వాళ్ళకి అలా అర్థమైంది. కొందరికి మానసికంగా వాళ్ళకి అర్థమయ్యే విధానాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు అంతే. కొందరికి సింపుల్గా అర్థమైపోద్ది, దాన్ని బట్టుకు వెళ్ళిపోతూ ఉంటారు. మిగిలిన వాటి వైపు చూడరు అసలు. ఎవరెలా వెళ్తే మంచిగా బ్రతకటమే. అయితే మీరు ఇక్కడ ప్రశ్న అడిగారు కాబట్టి నేను ఎప్పుడు కూడా ప్రశ్నని మనిషిని ఉద్దేశించి చెప్పను, లేదా ఒక తత్వాన్ని హైలైట్ చేయాలని చెప్పను. ఒక మతాన్నో, ఒక మార్గాన్నో, ఒక గురువునో, ఒక విధానాన్నో, ఒక పద్ధతినో గొప్పది చేసేద్దామని చెప్పను. మనం మన అంతరంగ సత్యాన్ని తెలుసుకునేటట్టుగా మాత్రమే చెబుతాను. అంటే నేను చెప్పే ప్రతిదీ మీకు మీ శరీరంలో, మీ మనసులో, మీలో మీకు దర్శనం అవ్వాలి. మీరే మీకు నిదర్శన. మీరెవరితో పోల్చుకోకూడదు. ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో మనం చెప్పుకుంటున్న శీర్షికలలో మనకు మనమే నిదర్శనం. ఒక వాక్యం వింటున్నప్పుడు మనకు మనమే గుర్తు రావాలి. ఏదైనా ఉదాహరణలు చెప్పుకుంటున్నప్పుడు మనకు మనమే గుర్తు రావాలి. ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు మనకు మనమే గుర్తు రావాలి. మొత్తం ఇది అసలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఎందుకు వింటున్నాం అంటే మనం సంస్కరించుకోవటానికి. సింపుల్ అంతే. సంస్కరించుకోవటం అంటే ఏమిటి? రోజు స్నానం చేస్తాం, రోజు బ్రష్ చేసుకుంటాం, రోజు మలమూత్ర విసర్జనలు చేస్తాం. అంటే మొత్తంగా రోజు శరీరాన్ని శుభ్రపరుచుకుంటూ ఉంటాం. భౌతికంగా బాహ్య శరీరాన్ని శుభ్రపరుచుకుంటూ ఉంటాం. అసలు ఆ శుభ్రపరుచుకునే ప్రక్రియ శరీరంలోనే ఉంది. అందుకే నిద్ర. శరీరం నిద్రపోవటము అంటే ఏంటి? శరీరం తనను తాను శుభ్రం చేసుకోవటానికి అది ఆటోమేటిక్గా అదే రిపేర్ చేసుకుంటుంది. అందుకని బాహ్యమైన పనులు మనం చేయకుండా నిద్ర అనేది ఒకటి కల్పించబడింది. బాహ్యమైన పనులు అంటే ఏంటి? పంచేంద్రియాలతో బయటికి వెళ్లకుండా, కంటితో చూడకుండా, చెవితో వినకుండా, నోటితో మాట్లాడకుండా, కాళ్ళతో కదలకుండా, చక్కగా వాసనలు చూడకుండా హాయిగా నిద్రపోతూ ఉంటే లోపల శరీరం చెత్తనంతా బయటికి తోసేస్తుంది. ఆ ప్రాసెస్ అంతా చేసుకుంటుంది. అలా లోపల శరీరం ఆ ప్రాసెస్ చేసుకొని చెత్తనంతా బయటికి తోసేయాలి అంటే మనం ముందు బయట పనులు ఆపేయాలి. బయట పనులు చేస్తున్నప్పుడు శరీరపు శక్తి అంతా మనం చేసే పనుల వైపు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఆ పనులు జరుగుతున్నాయి కాబట్టి లోపల పనులు చేసుకోలేదు. రోజు నిద్రలో జరిగేది శరీరం యొక్క సర్వీసింగ్. అందుకని బాగా నిద్రపోయే వాళ్ళు చక్కగా నిద్రపోవాలి. బాగా అంటే గంటలు 20 గంటలు 15 గంటలు కాదు, మినిమం కనీసం 8 గంటలు నిద్రపోవాలన్నారు. అది కూడా చక్కటి నిద్రపోవాలి. ఈ 8 గంటల్లో కనీసం 6 గంటలు గాఢ నిద్ర ఉండాలి. అలా హాయిగా 8 గంటలు నిద్రపోవాలి. 8 గంటలు 6 గంటలు అన్నానంటే మిగిలిన 2 గంటలు లేకపోయినా పర్వాలేదని కాదు. నిద్రకు పడుకున్నాక కొంత టైం పడుతుంది నిద్రలోకి వెళ్ళటానికి. మళ్ళీ కొంత టైం మెలకు వచ్చినాక అలా డొలుతూ ఉంటాం. అలాగే నిద్ర మధ్యలో కూడా మెలకు వచ్చి మళ్ళీ నిద్రలోకి వెళ్తూ ఉంటాం. అలా కొంచెం అటు ఇటు చెదురుతున్న నిద్ర 8 గంటలు అయితే పడుకోవాలి. అందులో కనీసం గాఢంగా చదరని నిద్ర ఒక 6 గంటలన్నా ఉండాలి. అంటే శరీరము స్థిరముగా ఉండాలి, ఏ పని చేయకుండా నిద్రాస్థితిలో. అప్పుడు సర్వీసింగ్ చేసుకుంటుంది. ఇలా శరీరం నిత్యం దాన్ని అదే శుభ్రపరుచుకుంటుంది. బయట మనం శుభ్రపరుస్తున్నాం, బట్టలు శుభ్రపరుచుకుంటాం, ఇల్లు శుభ్రపరుచుకుంటాం, వస్తువులు శుభ్రపరుచుకుంటాం, అన్ని రోజు శుభ్రపరుచుకుంటాం. ఇది మనం చెప్పుకున్న ఈ శీర్షికలు మనోశుభ్రత.
నేను మనసుని ఎలా శుభ్రపరుచుకోవాలి? రోజంతా మనసు శరీరంతో కలిసి తిరిగింది కదా, శరీరంతో కలిసి ప్రయాణించింది కదా, మంచి చూసింది, చెడు చూసింది, సత్యము విన్నది, అసత్యము విన్నది, ధర్మము ఆచరించింది, అధర్మముని చూసింది, ఆచరించింది. ఎంతో కొంత చెడు ఉంది, ఎంతో కొంత మంచి ఉంది. అన్నింటిలో చేసేవాటిలో, చూసేవాటిలో, గ్రహించి అన్నింటిలోనూ మంచి చెడుల కలయికతో రోజు గడిచింది. అది మనం చేసామా, ఇంకోళ్ళు చేశారా, చూసామా, విన్నామా, లేదా మనమే చేసామా? అందులో మంచి ఉంది, చెడు ఉంది. మరి శుభ్రపరుచుకోవటం అంటే ఏంటి? రోజు అంటే చెడుని తీసేయటం. మలమూత్ర విసర్జనలో ఏమైంది? శరీరానికి అవసరం లేనిది చెడు, అవసరమైంది శక్తిగా మార్చేసుకుంది శరీరం. అవసరం లేని వాటిని మలమూత్ర విసర్జనగా, చెమటగా అలా వదిలేసింది బయటికి. నిద్రపోయి వేస్తే కళ్ళల్లో చూడండి మీకు డస్ట్ బయటకు వచ్చేసి ఉంటుంది, ముక్కులోంచి జలుబు రూపంలో డస్ట్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది, గొంతులోంచి ఫ్లమ్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్రష్ చేసుకోవటం, ఈ రోజు చర్మం శుభ్రపరుచుకోవటం, మలమూత్ర విసర్జనలంతా ఇదేగా వేస్ట్ని బయటకు తోసేసే ప్రక్రియ. అలాగే మనం వేసుకున్న బట్టలు కూడా రోజు ఉతుక్కుంటాం. ఏమవుతుంది? దుమ్ము ధూళి పడుతుంది, చెమట పడుతుంది. అదంతా మళ్ళీ ఉతుక్కొని అదంతా శుభ్రం చేసి అది పోగొట్టుకొని మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటాం. అలా గిన్నెలు తోముకుంటాం, ఇల్లు శుభ్రం చేసుకుంటాం. ఇవన్నీ ప్రాసెస్సే కదా. మరి మనోశుభ్రత ఎక్కడా అంటే మనోశుభ్రత ఈ ఆధ్యాత్మికత. ప్రాథమికంగా ఆధ్యాత్మికత యొక్క లేదా దైవీ మార్గాల యొక్క, మతం యొక్క, గురువుల యొక్క, దేవుళ్ళ యొక్క ఏ విధానమైనా కానివ్వండి, ఎక్కడ ఏదైనా కానివ్వండి, ఎక్కడ ఎవరు ఏ చిన్న విషయమైనా దేవుడి పేరు మీద మాట్లాడుతూ ఉండేవండి, ఏ చిన్న మతమైనా పెద్ద మతమైనా కానివ్వండి, ఏ గ్రంథమైనా కానివ్వండి, బేసిక్గా అసలు మతం, గ్రంథం, జ్ఞానం, బోధ అంటే ఎవరొకరు చెప్పేది, గురువులో, మహాత్ములో, గ్రంథాలు. ఇవన్నీ ఎందుకంటే బేసిక్ కామన్ పాయింట్ ఏంటంటే నువ్వు మంచిగా ఉండటానికి. మంచిగా ఉండటం అనే ఆచరణ నీ శరీరంతో నువ్వు చేయాలి అంటే చెడు అనేటువంటిది నీ మనసులో ఉన్నదాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేస్తూ ఉండాలి. చెడు ఎలా ప్రవేశిస్తుంది లోపలికి అంటే మన శారీరక అవసరాల కోసం మనం చేసే ప్రయత్నాలలో మనలోనే చెడు పుడతా ఉంటుంది. అలా మనిషిలో పుట్టిన చెడు మనలో పుట్టొచ్చు, ఇంకో మనిషిలో పుట్టొచ్చు, మన పక్క మనుషులు, మన కుటుంబ సభ్యుల్లో పుట్టొచ్చు. అది వినొచ్చు, మనం అది చూడొచ్చు, దాన్ని మనం ఒప్పుకోవచ్చు, అది మనకి చెప్పొచ్చు, అందరం కలిసి చేయొచ్చు. లేదా ఇతర మనుషులు చేస్తుంటే మనం చూడొచ్చు, ఇతర మనుషుల ద్వారా గ్రహించవచ్చు. లేదా గిన్నెలు వగైరా టీవీ సీరియల్స్ ఇలా ఉన్నాయి, వాటి నుంచి గ్రహించవచ్చు. లేదా ఆ చెడు మనలోనే పుట్టొచ్చు. ఎందుకని? ఇతర మనుషులు ఇప్పుడు సినిమాల్లో చూపించారనుకోండి, మనిషిలో పుట్టిందేగా సినిమాలో కథగా రాసి చూపించాడు. ఒక పుస్తకంలో రాశాడు అనుకోండి, మనిషిలో పుట్టిన ఆలోచనగా. లేదా ఇంకో మనిషి ఎవరో చేశాడు అనుకోండి, ఆ మనిషిలో పుట్టిన ఆలోచనగా. అంటే ఏంటి? చెడు అనేది మనిషిలోనే పుడుతుంది. ఏంటి చెడు? అసలు చెడు అంటే ఏంటి? ఏం లేదు, ఇంకో మనిషికి హాని కలిగించడం, మన పక్క మనిషికి బాధ కలిగించడం, అది చెడు అంటే. ఏమయ్యా చెడు ఎందుకు చేసావు, ఏమ్మా చెడు ఎందుకు చేసావని ఎవరన్నా అడిగామనుకోండి, నా సుఖం కోసం అని చెబుతారు. సమాధానం అంతే. అసలు నా సుఖం కోసం నేను నీకు చెడు చేశాను, లేదా వాళ్ళకి చెడు చేశాను, అంతే. అంటే నా సుఖం కోసం ఎవరికి ఏదైనా చేస్తాను, ఏ చెడైనా చేసుకుంటూ వెళ్ళిపోతాను అనేటువంటి ఒక ప్రవృత్తి సహజంగా మనిషిలో ఉంది. ఆ ప్రవృత్తిని మార్చుకోవడానికి మనమే ధర్మాలు, చట్టాలు, న్యాయాలు పెట్టుకున్నాం మనకున్న జ్ఞానం చేత. ఇక్కడే మనిషికి ఆ జ్ఞానం ఉండటం వలన ఆధ్యాత్మికత అనేది ఒక్క మనిషి మాత్రమే పెట్టుకున్నాడు, సృష్టిలో దేనికి లేదు. ముందు ఆ విషయం గుర్తించాలి. మతాలు ఏర్పరచుకుంది మనిషే, మత బోధలు తయారు చేసుకుంది మనిషే, మత దేవుళ్ళను తయారు చేసుకుంది మనిషే, మత ఆచార సాంప్రదాయాలను తయారు చేసుకుంది మనిషే, మతపు రంగు బట్టలని, విధానాలను పెట్టుకుంది మనిషే. అన్ని మనిషి తయారు చేసుకున్నవేనండి. ఎక్కడ ఏమి ఆకాశం నుంచి ఊడిపడింది లేదు. అయితే మనిషి అయినా ఒక ధార్మికమైనటువంటి ధర్మాన్ని చెబుతున్నప్పుడు ఏ మతం అయితే ఏంటి, ఏ గురువు అయితే ఏంటి, ఏ దేవుడు అయితే ఏంటి, ఏ విధానం అయితే ఏంటి, మంచిని ఆచరించవచ్చుగా. ధర్మం అంటే మంచిగా ఉండమని చెబుతున్నారు. చెప్పే విధానాల్లో మార్పులు ఉండొచ్చు, వాళ్ళు పూజించే దేవుళ్ళు వేరుగా ఉండొచ్చు, వాళ్ళ ఆచార సాంప్రదాయాలు వేరుగా ఉండొచ్చు, వాళ్ళ మతాలు వేరు కావచ్చు, వాళ్ళ పద్ధతులు వేరు కావచ్చు.
కానీ చెప్తున్నప్పుడు అందులో మంచిగా ఉంది, మంచిగా ఉండండి అని చెబుతున్నారంటే ఇక్కడ మంచిగా ఉండటం అనేది ప్రాధాన్య విషయం. అంతే తప్ప మతం ప్రాధాన్యమైంది కాదు, దేవుడు ప్రాధాన్యమైన వాడు కాదు, ఆ బోధ చేస్తున్న గురువులు మాతాజీలు వీళ్ళు ప్రాధాన్యమైన వాళ్ళు కాదు. అలానే వాళ్ళకి విలువ లేదని నేను అంటలా. మనం ఏదన్నా ఒక వస్తువు కొనుక్కున్నాం, 1 కిలో గోధుమ పిండి తెచ్చుకున్నాం. గోధుమ పిండి ఎక్కడ ఉంటుంది? కిలో చేతిలో పోసేవాడుగా అది ఒక కవర్లో ప్యాక్ చేసి ఉంటుంది. ఏదో 1 అరకిలో తేనె సీసా కొనుక్కున్నాం, తేనె ఎక్కడ ఉంటుంది? చేతిలో పోయిడుగా ఒక సీసాలో ఉంటుంది. ఓ నెయ్యి తెచ్చుకున్నాం, సీసాలోనో డబ్బాలోనో ప్యాకింగ్లోనూ ఉంటుంది. అలా మీరు ఏది కొనుక్కున్నా అది ఒక ప్యాకింగ్లో ఉంటుంది. అది డబ్బానా, సీసానా, ప్లాస్టిక్దా, గాజుదా, లేకపోతే మైనపు కవరా, ఏదైనా కావచ్చు. ఓ సంచ రైస్ కొనుక్కున్నారు, బ్యాగ్లో ఉంటాయి, రైస్ బ్యాగ్స్ ఉంటాయి. అంతే తప్ప ఏది చేతుల్లో తెచ్చుకోలేము. ఇక్కడ మనకు అందులో పదార్థం ముఖ్యం. ఆ పదార్థం కోసం ఆ డబ్బాని, ఆ ప్యాకింగ్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం, పదార్థ రక్షణకి. అలాగే ఒక మతము, ఒక గురువు, ఒక దేవుడు, ఒక విధానము నీకు జ్ఞానాన్ని, మంచిని, ధర్మాన్ని ప్యాక్ చేసేస్తున్నాయి. అవన్నీ ప్యాకింగ్ వ్యవస్థలు. కానీ అందులో ఉన్న ధర్మం నువ్వు ఆచరించాలి, అందులో ఉన్న మంచిని నువ్వు ఆచరించాలి. అవి ఆ ధర్మాన్ని, మంచిని రక్షిస్తున్న ప్యాకింగ్ వ్యవస్థలే. ప్యాకింగ్ నువ్వేం చేయలేవు, ప్యాకింగ్ నువ్వేం తినలేవు. ఇప్పుడు గురువు గారు ఏదో చెప్పాడు, ఆయన గురువు అయిపోయాడు. నువ్వు అయినా కాకపోయినా మాతాజీ అయిపోయింది. మాతాజీ అయిపోయి గురువు అయిపోయిన వాళ్ళు వాళ్ళకి తెలిసిందేదో తెలిసింది. ఇప్పుడు నువ్వు కదా తెలుసుకోవాలి. ఒక ఆయన దేవుడు అయిపోయాడు, ఆయన ఏదో బోధలు చెప్పాడు. ఒక ఆవిడ దేవత అయిపోయింది, ఆవిడేదో బోధలు చెప్పింది. ఇప్పుడు వాళ్ళు అయిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు కదా తెలుసుకొని ఆచరించాల్సిందే. నేను అందులో ఉన్నటువంటి వస్తువును వాడుకోను కానీ ప్యాకింగ్ను పూజించుకుంటానంటున్నావు. నువ్వు ప్యాకింగ్ను గౌరవించు, పూజిస్తావో, అర్చిస్తావో, గౌరవిస్తావో, నీ ఇష్టం. కానీ అది ఎందుకోసం అంటే అందులో ఉన్న పదార్థం కోసం అనే విషయాన్ని మర్చిపోబాక. అక్కడ పదార్థం ముఖ్యం. పదార్థం వాడుకోవడానికి ప్యాకింగ్ ఉంది అక్కడ. అలాగే మతము అని, దేవుడు అని, గురువు అని, గ్రంథం అని ఇవన్నీ కూడా మంచిని, ధర్మాన్ని మనం ఆచరించడానికి ప్యాకింగ్ వ్యవస్థలు లాంటివి. జాగ్రత్తగా మంచిని, ధర్మాన్ని కాపాడుతున్నాయి. అందులోంచి మంచిని, ధర్మాన్ని తీసుకుంటున్నావు కాబట్టి వాటిని గౌరవించు. ఆ గౌరవించడానికి వాటి పద్ధతులు ఏంటి, ఆ పద్ధతులు లేదు. అంతే మహిమలు, మాయలు, అద్భుతాలు ఏదో జరిగిపోతాయి. మంచి ధర్మం కూడా నాకు అవే నేర్పేస్తే నేను నేర్చుకోక్కర్లేదు, నేను చూడక్కర్లేదు, చదవక్కర్లేదు, ఆచరించక్కర్లేదు అనుకునేటువంటి భ్రమలోకి వెళ్ళావంటే నిన్ను నువ్వు మూర్ఖతలోకి నెట్టుకుంటున్నావు అనేది మనం రోజు చెప్పుకునే విషయాల సారాంశం. అంతే తప్ప ఇక్కడ ఎవరిని నిందించేది లేదు. అలాగే ఎవరైనా నువ్వేమీ చెయ్యక్కర్లేదు, మమ్మల్ని అనుసరించు, నీ డబ్బులు ఇవ్వు, నీ సేవలు ఇవ్వు, మన దేవుడు మోక్షం ఇచ్చేస్తాడు నీకు, మేము చెప్పినట్టు నీకు అదే మోక్షం వచ్చేస్తుంది, మోక్షాన్ని నువ్వేం సాధించక్కర్లేదు, నువ్వేం మంచి ప్రక్రియలు చేయక్కర్లేదు, ధర్మ ప్రక్రియలు చేయక్కర్లేదు, నువ్వు ధర్మంగా జీవించక్కర్లేదు, నువ్వు మంచిగా జీవించక్కర్లేదు, మేము చెప్పినట్టు చెయ్యి, మన మత ప్రచారాలు చేయి, మన దైవ ప్రచారాలు చేయి, ఇవే మంచులు అని చెప్పి నీలో మంచిని పెంచకుండా, నీ వ్యక్తిత్వంలో మంచిని పెంచకుండా నిన్ను ఇంకోవైపు మళ్ళిస్తే ఖచ్చితంగా నువ్వు మోసపోతున్నావు, వాళ్ళు మోసం చేస్తున్నారు. నువ్వు దైవ ప్రచారం చేస్తే దేవుడికి ఏం లాభం? ఆయన ఆల్రెడీ దేవుడు కదా. ఒక జ్యోతి వెలుగుతుంది అని ప్రపంచం అంతా చెబుతున్నాం అనుకోండి, చూడండి అందరూ చూడండి అన్నాం అనుకోండి, ఏంటి ఆ జ్యోతికి ఉపయోగం ఏంటి? అది ఆల్రెడీ వెలుగుతుంది, వెలుగు వస్తుంది. నువ్వు చెప్పినా చెప్పైనా వెలుగు అందరికి కనపడుతుంది. ఇప్పుడు సూర్యమతం ఒకటి పెట్టుకుని మనం సూర్యుడిని రోజు కొత్తగా సూర్యమతం అని ఒకటి తయారు చేసి సూర్యభక్తుల కింద మనం తయారయ్యి రోజు అదిగో సూర్యుడు సాక్ష్యం అని చూపించి సూర్యుడే దేవుడు అని చెప్పి సూర్య వెలుగుని అందరం ఆరాధిద్దామని చెప్పి సూర్య ప్రచారం చేస్తున్నాం అనుకోండి, నువ్వెందుకు ప్రచారం చేయడం? సూర్యుడు అక్కడే ఉన్నాడుగా, సూర్యుడు ఉన్నాడని అందరికీ తెలుసుగా, సూర్య వెలుగు అందరికీ కనపడుతుందిగా, అందరూ దాన్ని అనుభవిస్తున్నారుగా. నువ్వేమైనా వెలుగుతావో చూడు. నీలో ఉన్న అజ్ఞానాన్ని, చీకటిని పోగొట్టుకొని నువ్వు వెలుగుతానికి ఆ వెలుగుని ఏమైనా ఆదర్శంగా తీసుకుంటావా? అది విషయం అక్కడంతే. ఎందుకంటే నువ్వు ప్రచారం చేసినా చేయకపోయినా ఆయన దేవుడే, నువ్వు ప్రచారం చేసినా చేయకపోయినా ఆవిడ దేవతే. వాళ్ళ స్థాయిని వాళ్ళు పొందేశారు, వాళ్ళ అమృతత్వ స్థితి, మోక్ష స్థితి పొందేశారు. వాళ్ళకి ప్రచారాలు అక్కర్లేదు. ఇప్పుడు ప్రచారాలు, ఆర్భాటాలు, ఆరాటాలు సామాన్య మనుషుల యొక్క లక్షణములు. నా వెనక సమూహం ఉండాలి,
నన్ను అందరూ అనుసరించాలి, నాకు కీర్తి ప్రతిష్టలు రావాలి, నాకు డబ్బు కావాలి, నేను గొప్పవాడని గొప్పదాన్ని అందరూ చెప్పుకోవాలి, మా సంస్థకు పెద్ద పేరు రావాలి, మా దేవుడికి పెద్ద పేరు రావాలి, మళ్ళీ మా దేవుడు దాంట్లో మా సంస్థకే పెద్ద పేరు రావాలి, లేకపోతే బోర్డు సంస్థలు ఉన్నాయి, మా దాంట్లో జనం ఎక్కువ పెరిగిపోవాలి, అట్రాక్ట్ చేసి ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా నిన్ను తప్పుదోవ పట్టించే మార్గాలు. నేను ఎవరిని విమర్శించడానికి చెప్పట్లా, నడిచే వ్యక్తి చూసుకోవలసిన విషయాలు. ఇక ఇవి ఏ గురువులు ఏం చెప్పినా అందులో మంచి తీసుకో. ఇప్పుడు వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారు, ఎంతో మంది ఎన్నో రకాలుగా చెబుతారు, ఆ సందర్భానికి చెబుతారు. అక్కడ సందర్భాన్ని తీసుకోవాలి, ఒక లైన్ పట్టుకోకూడదు. ఒక సందర్భం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా భార్యని జోదంలో పెట్టిన వాళ్ళు లేరు. ధర్మరాజు పెట్టాడు ఆయన. అలానే ఆయన ధర్మాన్ని తప్పాడు, ధర్మరాజు కాదని ఎవరు చెప్పలా. శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాడు పాండవులకు రక్షణ కల్పించాడు. ఆయన వాళ్ళతోనే ఉన్నాడు. ఆ జోదం తర్వాతే యుద్ధాలైనాయి. మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం చెయ్యమని ఆగిపోయినటువంటి పాండవులను మళ్ళీ ఉత్సాహపరచడానికి అర్జునుడికి భగవద్గీత బోధించారు ఆయన. ఇప్పుడు మనం ఎవరైనా భార్యని పేకాట్లో జోదంలో పెట్టాడు అనుకోండి, అడ్డమైన తిట్లు తిడతాం. ఇప్పుడు మరి అప్పుడు ఎందుకు తిట్టలేదంటే అక్కడ అసలు ధర్మరాజు క్యారెక్టర్ అలాంటిది కాదు. సమయము సందర్భాన్ని బట్టి పనులు చేయాలి. అలాగే మహాత్ములు చెప్పిన ఒక మాట ఎక్కడో విన్నది తీసుకోవటం కాదు, వాళ్ళు అది ఎందుకు చెప్పారో తెలుసుకోవాలి. అబ్బో దానికి బోల్డ్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఒక మాట ఎవరికో చెప్పిన దాన్ని పట్టుకొని ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళకే ఏం జరిగిందో, వీళ్ళు ఎందుకు చెబుతున్నారో మనకేం తెలుసు. ఒక్కొక్క భావంలో కూడా చెబుతారు. ధర్మరాజు యొక్క క్యారెక్టర్ని బట్టి ఆయన అటువంటి వ్యక్తి కాదు, మరి చేశాడు కదండి అంటే అక్కడ జరుగుతున్న సన్నివేశం ఆయన చేత అలా చేయించబడుతున్నది. ఇంకా దాన్ని విపులంగా మాట్లాడుకోవాలంటే అది పెద్ద శీర్షిక అయిపోతుంది. దాన్ని ఎందుకు అందరూ ఆమోదించారు, మహాత్ములందరూ ఎందుకు ఆమోదించారు, ధర్మరాజును మంచోడనే ఎందుకు అన్నారు అంటే ధర్మరాజు యొక్క పర్సనల్ క్యారెక్టర్లో అసలు చిన్నతనం నుంచి ఆయన జీవించి ఉన్నంత కాలము, ఆయన పేరే ధర్మరాజు, ధర్మం అసలు తప్పలేదు, ఆయన అసత్యమే అడ్డో అన్నాడు. ఈ విషయాన్ని దుర్యోధనుడు కూడా అంగీకరించాడు, ధర్మరాజు అబద్ధం చెప్పడం. అలా క్యారెక్టర్ మీద ఉన్నటువంటి విషయాలు ఒక్కొక్కసారి ధర్మరాజే జోదంలో పెట్టాడు కదా మనందరం పెట్టేయకూడదా అన్నాం అనుకోండి, పెట్టకూడదు. ధర్మరాజు కూడా పెట్టలేదు, బలవంతంగా జరిపించబడింది. అక్కడ ఆ సమయం, సందర్భం, విషయం, మనసు, ధర్మరాజు యొక్క మానసిక స్థితి, అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి అనేది తెలుసుకొని అందులో లోతుల్లోకి వెళ్ళి ఆ పరిస్థితిలో కూర్చుంటే అందులోని ధర్మ సూక్ష్మం అర్థమవుతుంది. అలా ఒక్కొక్క మహాత్ముడు ఎప్పుడు ఎందుకు ఏం మాట్లాడారో అక్కడ సందర్భం ఉంది. ఊరికనే నోటుకొచ్చింది చెప్పారు. ఏదో పుస్తకాల్లో చరిత్రలో ఎక్కడెక్కడో మనం లెక్కించుకుంటాం. అప్పుడున్నోళ్ళు ఎవరో ఇలా చెప్పారని అది రాస్తారు. అలా చెప్పిన దానికి అనేక నానార్థాలు ఉంటాయి. ఒకళ్ళ దాన్ని ఒకళ్ళకి కంపేర్ చేయకూడదు. మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. అయితే నేను మీరు ప్రశ్న అడిగింది తప్పకుండా చెబుతాను, ఎవరు ఏం అడిగినా చెబుతాను, కానీ ఎవరితో కంపారిజన్ లేదు, పోలిక లేదు. అసలు నేనే సామాన్యుడిని అయితే గురువులు మహాత్ములు చెప్పిందంత పోలిక ఏంటి? నేను అతి సామాన్యుడిని. మీరు ఏ చిన్న గ్రంథంలో మాట్లాడినా కూడా నేను సరిపోను. ఎందుకంటే ఆ గ్రంథం రాసిన ఆయన చాలా గొప్ప అయినా ఉంటాడు, గ్రంథం రాయగలిగినంత స్థితిలో ఉన్నాడు ఆయన. అలా గురువులు మహాత్ములు మాతాజీలు ఆల్రెడీ ప్రపంచంలో కొంతమంది సమూహాలను తయారు చేసుకొని వెళుతున్న ఎవరి కాలిబోటికి సరిపోను నేను. ఎందుకని వాళ్ళని కొంత సమూహం అనుసరిస్తుంది, కొంత సమూహం వాళ్ళని నమ్మింది, వాళ్ళు వెనకబడి వెళ్తుంది. నేను అతి సామాన్యుడిని. అసలు నేను మాట్లాడే మాటలు మా ఇంట్లో ఎవరైనరు, నేను తెలిసిన ఎవరైనరు. నేను ఎంత సామాన్యుడిని అంటే అసలు నేను చెబుతున్న మాటలు నా సొంత కుటుంబ సభ్యులు ఎవరు వినరు. అసలు ఈ ఛానల్ కూడా ఓపెన్ చేయరాడు, ఉందని తెలుసు. ఏదో వాక్కుంటాడు కింద కూర్చొని అనుకుంటా ఉంటారు, ఏదో అక్కడ కూర్చుంటాడు కంప్యూటర్ ముందు వాక్కుంటా ఉంటాడు అనుకుంటారు, అంతే. నేను తెలిసిన ఎవరు వినరు. ఇప్పుడు 57 సంవత్సరాల వయసుకు వచ్చాను, ఎంతమందికి నేను తెలిసి ఉంటాను నా జీవితకాలంలో? ఎవరు వినరు. అలానే వినరు అంటే వినాలనే తపన కూడా అసలు నాకు లేదు. ఎందుకు? ఇప్పుడు వింటే ఏమవుతుంది? కోటాను కోట్ల మంది అనాదిగా ఆధ్యాత్మిక విషయాలు వింటూనే ఉన్నారు.
దైవీ సంబంధ మత సంబంధ విషయాలు వింటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా అసలు ప్రార్థనాలయాలు ఎన్ని కోట్లు ఉంటాయి అంతులేదు. ఒక సందులో 4-5 ప్రార్థనాలయాలు ఉంటాయి. అసలు ఎన్ని గ్రంథాలు రచించబడినాయో, కోటాను కోట్ల గ్రంథాలు ఉన్నాయి, అంతులేనన్ని జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి, ప్రజలకు మంచి చెప్పి బోధలు చెప్పి అన్ని మతాల తరపున. మరి అవన్నీ చదువుకుంటున్నారు, వింటున్నారు, గురువులు మహాత్ములు చెబుతున్నారు, నిత్యం సోషల్ మీడియాలో వస్తున్నాయి, నిత్యం ఎక్కడ పెడితే అక్కడ ప్రసంగాలు కనపడతానే ఉంటాయి, వినపడతానే ఉంటాయి. ప్రపంచం అలాగే ఉందిగా, దొంగలు దొంగలుగానే ఉన్నారు. ఏం మారిపోయింది? మారాలని నువ్వు అనుకోవాలి. ఎవరు విన్నారు, ఎంతమంది విన్నారనే విషయమే కాదు అసలు అక్కడ. నాదైతే అసలు ఎవరు వినరని నేనే చెబుతున్నా, సామాన్యుడని. ఇక్కడ విషయం ఏంటంటే, నేను నా కోసం చెప్పుకుంటున్నా, మీరు మీకోసం వినండి, అంతే. ఇద్దరే ఉంటారు ఇక్కడ. ఆ ఇద్దరిలో మళ్ళీ నేను నా కోసం చెప్పుకుంటున్నప్పుడు నాకే ఇంకా మళ్ళీ ఇద్దరు కూడా ఉంటారు, ఒకళ్ళే ఉంటారు. ఆధ్యాత్మికత, వ్యక్తిగతము. మీరు వ్యక్తిగత తెలుసుకోవటానికి వినండి, అంతే. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, ఇది మనలోనే ఉంటుంది. మన శరీరం, మన మనసు, మన ప్రాణశక్తి. నిదర్శనంతా మనమే. ఉదాహరణలంతా మనం ఏం చెప్పుకున్నా మనలో అది మనకు దర్శనం అవ్వాలి. ఇక్కడ ప్రశ్నలో ఏమడిగారంటే, కర్మ సిద్ధాంతం ప్రకారం సాధనలో ఒక స్థాయిలోకి వచ్చిన తరువాత కళల రూపంలో కర్మలను దగ్ధం చేసుకునే అవకాశం ఉన్నది అని చెప్పారు. అని ఒక మాతాజీ వీడియోలో చెప్పారంటే అది విన్నాను, ఇది ఎంతవరకు నిజమని చెప్పారు. ఇప్పుడు కళ అనేది, జాగ్రత్తగానండి, కళ అనేది దానంతట అది వచ్చేదా, మనం తెచ్చుకునేదా? సింపుల్ ఆన్సర్ అక్కడే ఉంది మీకు. కళ అనేది దానంతట అది వచ్చేదా, మనం తెచ్చుకునేదా? కళలు వాటంతటా వస్తాయా, మనం ప్రయత్నించి తెచ్చుకుంటామా? ఒకసారి మీరు ఇంటే ఆన్సర్ అక్కడే ఉంది. కళలు ఒకవేళ మనం ప్రయత్నించి తెచ్చుకునేవే అయితే, అసలు కళలు మనం అనుకున్నట్టే వస్తాయి రోజు. మనకు నచ్చిన కళలే తెచ్చుకుంటాంగా. అసలు కళలు కూడా ఎందుకు తెచ్చుకుంటాం? అది మన ప్రయత్నంతో వచ్చేవి, మన ప్రయత్నంతో ఆగిపోయేవి అయితే చక్కగా గాడి నిద్రపోతాం. ఎందుకంటే నిద్రకు ప్రయత్నిస్తున్నప్పుడు కదా కళలు వస్తున్నాయి, మళ్ళీ మెలకువకు వస్తున్నప్పుడు కదా కళలు వస్తున్నాయి. అసలు కళలు రాకుండా చేసుకుంటాం, లేదా మనకు నచ్చిన కళలు తెచ్చుకుంటాం. మనకు నచ్చిన కళలు తెచ్చుకున్నప్పుడు మనం ఇబ్బంది పెట్టేవి, బాధ పెట్టేవి, భయపెట్టేవి, దుఃఖ పెట్టేవి కళలు అసలు మనం ఎందుకు తెచ్చుకుంటాం? కళలు అంటే ఏంటి? మానసిక ఊహలు. జాగ్రత్తగా, మానసిక ఊహలు. వాటంతటా వస్తున్నావా, మనం తెచ్చుకుంటున్నావా? ఇప్పుడు ఆలోచనలు ఉన్నాయి, వాటంతటా వస్తున్నాయా, మనం తెచ్చుకుంటున్నావా? మీరు గమనించండి. మనం తెచ్చుకునేటప్పుడు అసలు బాధపడే ఆలోచనలు తెచ్చుకోంగా, భయపడే ఆలోచనలు తెచ్చుకోంగా, దుఃఖపడే ఆలోచనలు తెచ్చుకోంగా. ఎప్పుడు సంతోషపడే ఆలోచనలు తెచ్చుకుంటాం, ఎప్పుడు ధైర్యం ఉండే ఆలోచనలు తెచ్చుకుంటాం. అంటే ఆలోచనల మీద, భావాల మీద అసలు మనకు నియంత్రణ ఉందా? అది నేను చెప్పేది. అంటే లేదు. అందుకే బాధపడే ఆలోచనలు వస్తున్నాయి, భయపడే ఆలోచనలు వస్తున్నాయి, దుఃఖపడే ఆలోచనలు వస్తున్నాయి, కష్టపడే ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనలు రాగానే, ఆ భావాలు రాగానే ఆ బాధలకు లోనైపోతున్నాం, ఆ భావాలకు లోనైపోయి వాటిని అనుభవించేస్తున్నాం. కళలు కూడా అంతే, అప్రయత్నము. ఆలోచనలు వాటంతటా పుట్టుకొస్తున్నాయి. అది వాటంతటా ఎలా పుట్టుకొస్తున్నాయి అంటే, సముద్రములో తరంగాలు ఎలా పుట్టుకొస్తున్నాయో ఆలోచనలు అలా పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఆ పుట్టుకొచ్చే వ్యవస్థ మన చేతిలో లేనప్పుడు, దానంతటా జరుగుతున్నప్పుడు మళ్ళీ కళల రూపంలో మనం వాటిని దగ్ధం చేసుకోవటం ఎలా కుదురుతుంది? మనమే తెచ్చుకొని దగ్ధం చేసేసుకుంటామా? మళ్ళీ వారు ప్రశ్న అడిగింది, మళ్ళీ ఆ లైన్ చదువుతున్నా. నిద్రలో కూడా బాధను, సంతోషాన్ని అనుభవించేది మనసే. అందుకని కర్మ సిద్ధాంతం ప్రకారం సాధన ఒక స్థాయిలోకి వచ్చిన తరువాత కళల రూపంలో కర్మలను దగ్ధం చేసుకునే అవకాశం ఉన్నది అనే ఆమె, ఆ మాతాజీ ఒక వీడియోలో చెబుతుంటే విన్నాను. ఇది ఎంతవరకు నిజము అంటే, ఇది మొత్తం ఎలా చెబుతున్నారంటే, సాధన ఒక స్థాయిలోకి వచ్చేసినాక మన కళలో మన ఆలోచనలు అన్నీ మన అదుపులోకి వచ్చేసింది. ఇప్పుడు అవి మనం ఎలా కావాలంటే అలా మలిచేసుకొని, అందుకని నేను పాత ఆలోచనలు ఇలా చేశాను కాబట్టి, పాత కర్మలు ఇలా చేశాను కాబట్టి ఇప్పుడు అన్నింటినీ కళల రూపంలో అనుభవించి దగ్ధం చేసేసుకుంటాను. కళల రూపంలో అనుభవించటం అంటే ఏంటి? అసలు దగ్ధం చేసుకోవటం ఏంటి? ఇదంతా పుస్తక భాష.
అవి కొట్టుకోబాకండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. కళలు వాటంతటా వస్తాయి. సాధనలో ఒక స్థితికి రావటం అంటే ఏంటి? అసలు సాధనలో ఏ స్థితికి వస్తారు? ఇప్పుడు ఆలోచనలు వాటంతటా సాగిపోతూ ఉంటాయండి మామూలుగా. ఇప్పుడు కళ అంటే ఏంటంటే శరీరం పనిచేయకుండా నిద్రపోతున్నప్పుడు సాగుతున్న ఆలోచనలే కళలు. కళలన్నీ అంతే, ఇంకేం లేదు. శరీరం నిద్రపోతున్నప్పుడు కదులుతున్న ఆలోచనలే కళలు. అదే ఆలోచనలు శరీరం మెలుకొని ఉన్నప్పుడు కదులుతున్న ఆలోచనలన్నీ శరీరాన్ని పనిచేయిస్తుంటే శరీరంతో కలిసి నడుస్తున్న మనసు. శరీరం పనిచేయకుండా మెలకువలోనే ఉండి ఆలోచనలు అనేకం సాగిపోతుంటాయి. అవే మెలకువలు, ఊహలు. అంటే మెలకువలో శరీరం పనిచేయకుండా ఆలోచనలు సాగుతుంటే ఊహలు. ఆ ఊహలే నిద్రలో కళలు. మెలకువ కాబట్టి ఇక్కడ ఊహలు ఎంత కళలు అంటలేదు. ఎందుకని తెలుసు, నేను మేల్కొని ఉన్నాను, ఊహిస్తున్నానని నాకు తెలుస్తుందంటే. ఇది బాగా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళకి మెలకువలో, ఊహల్లో వాస్తవ లోకాన్ని అంటే శరీర లోకాన్ని మర్చిపోయి ఊహాలోకపు విషయాలను దర్శిస్తూ మైండ్ చెడగొట్టుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బోల్డ్ మంది కనపడతా ఉంటారు. వస్తువులు కనపడుతుంటాయి, మనుషులు కనపడుతూ ఉంటారు, అక్కడ అదిగో ఉందంటా ఉంటారు. నేను స్వయంగా చూశాను. మనకు కనపడదు మెలకువలోనే. వీళ్ళందరికీ కరెంటు షాక్ ట్రీట్మెంట్లు ఇస్తూ ఉంటారు పిచ్చోళ్ళని. చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. మీరు ఒకసారి ఏదన్నా మెంటల్ హాస్పిటల్కి వెళ్తే, ఎందుకంటే ఉన్నాయి హాస్పిటల్స్, మీకు తెలుస్తుంది. అంటే ఊహాలోకపు గాఢత ఎక్కువైపోయినప్పుడు మెలకువలోనే మీరే మాట్లాడేసుకుంటా ఉంటారు. మీతో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, మీకు ఎవరో కనపడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దీన్నే కొంతమంది మతాల పరంగా, దైవాల పరంగా మహిమలు, అద్భుతాలు, మాయలు అని చెప్పారు. దీన్నే మామూలు లోకపరంగా మానసిక రోగము అని చెప్పారు, పిచ్చి అని చెప్పారు. అంటే ఏం లేదు. ఎందుకని మనసు గాఢంగా దేన్ని భావించుకుంటే ఇక స్పృహ, ఇప్పుడు శరీరంతో నేను మేలుకొని ఉన్నాను అనే స్పృహను కోల్పోయి ఆ ఊహాస్పృహ అధికమైపోయింది. మానసిక ఊహాస్పృహ అధికమైపోయింది. రియల్గా నేను చూశాను. ఇది రియల్గా నేను ఎంతో మందిని చూశాను. ఇలా నేను ఊరికి నేను చెప్పట్లేదు, అది మనకు కూడా జరుగుద్ది ఒక్కోసారి. కాబట్టి మనకు అంత భావ తీవ్రత ఉండాలి. అది భయమో లేదా ఒక విషయం పట్ల ఉన్న తీవ్రమైన ఆసక్తితో, అంటే బాగా గాఢతగా ఉండాలి. అది సహజంగా ఇలాంటి ఎక్కువ భయాల్లో వస్తూ ఉంటాయి. తీవ్రమైన గాఢతను పెంచుకున్నప్పుడు అది స్పష్టంగా మనకి అక్కడ ఉన్నట్టు కనపడతా ఉంటుంది. గాఢత ఏముంది అందులో? ఓ గాఢత. అది బాగా పెరిగిపోయిన వాళ్ళని మనం పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాస్తవ లోకంలో అందరికీ కనపడింది వాళ్ళకి కనపడుతుంది, అందరికీ వినపడింది వాళ్ళకి వినపడుతుంది. వీటిని కొంతమంది దెయ్యాలు, భూతాలని కూడా తిరుగుతూ ఉంటారు, తాళ్ళు తాయెత్తులు కట్టించుకుంటూ వెళ్తూ ఉంటారు. కాదు, ఊహలు అధికమైపోయినాయి. ఆ ఊహలే మామూలుగా నిద్రలో కళలు. నిద్ర అంటే శరీరం నిద్రపోతున్నప్పుడు ఊహలు కళలు, శరీరం మేలుకొని ఉన్నప్పుడు కళలే ఊహలు. మెలకువలాంటి ఊహలు అంటాం. ఊహలు అధికమైపోయినప్పుడు దయ్యాలు, భూతాలు లేదా దేవుళ్ళు, దేవతలు. ఎటైనా ఒకటే, అది నీ మనస్సు కల్పన. అందుకే మీరు చూడండి, నాకు దేవుడు కనపడ్డాడు, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. నా పక్కన 1000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, 1,00,00,000 మంది ఉన్నారు, అలా వరకు దర్శనం అవ్వదు, నాకే దర్శనం ఇచ్చాడు. అంటే ఏంటి? నా మనోగాఢత. అలాగే ఒక దెయ్యం నాకు కనబడింది, నా చుట్టూ 100 మంది ఉన్నారు, వాళ్ళకి కనపడట్లేదు, వాళ్ళకి వినపట్టలేదు. ఎప్పుడు ఆ దెయ్యం నాకే కనపడుద్ది, నాతోనే మాట్లాడుద్ది, నాకే భయం. మళ్ళీ అక్కడ ఎవరికే కనపడదు. అంటే ఏంటి? భావగాఢత. అయితే భావగాఢత ఇలా ఉంటుందా అంటే మనుషులు పోల్చుకోవట్లా. జ్ఞానం అంటే ఒక విచక్షణతో ఆలోచించటం. పోల్చుకుంటే అర్థమైపోద్ది జీవితంలో ఉంది మనకి. ఇప్పుడు నా కొడుకు, నా కుమార్తె, నా భార్య, నా భర్త ఎంత భావగాఢత ఉందో ఒకసారి చూసుకోండి. నా శరీరము, మన పట్ల మనకంటే అది సహజం అనుకోవచ్చు, మన వాళ్ళ పట్ల. అలాగే కొంతమంది ప్రేమికులు ప్రేమించుకుంటూ ఉంటారు. ఇది ఒక పెద్ద పిచ్చి.
ప్రేమించుకోవచ్చు, తప్పు కాదు, కానీ పెచ్చెక్కించుకుంటారు. నువ్వు లేకపోతే నేను ఉండలేను ఇలా చెప్పుకుంటారు కబుర్లు, సినిమాలు చూసి. ఎవరు లేకపోయినా ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ, అదేం పెద్ద విషయం కాదు. అలానే నేను ప్రేమను తప్పు పట్టట్లేదు, ప్రేమించుకోవడాన్ని అసలు తప్పు పట్టట్లేదు, తప్పు చేసేది చెబుతున్నా. ఈ ప్రేమ కుదరనప్పుడు వీళ్ళు చచ్చిపోతూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, అది పిచ్చి. లేదా ఇళ్లలోంచి పారిపోతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకొని నానా పాటలు పడతా ఉంటారు, అది పిచ్చి. దాన్ని సరైన పద్ధతిలోకి నడుపుకోవాలి. జీవించడానికి వచ్చావు, శరీరం దానంతటా అది శిథిలమై పడిపోయే వరకు నువ్వు జీవించు, అది ధర్మము, శరీర ధర్మం. అందుకే ఆత్మహత్య మహాపాపము అని చెబుతారు. ఎవరికి వాళ్ళు వాళ్ళని చంపేసుకోకూడదు. ఎందుకని జీవితం ఇవ్వబడింది లేదా అదే ముగుస్తుంది. అది ముగిసే వరకు నువ్వు జీవించలేవా? ఎందుకు నిన్ను అంత కష్టపెట్టుకుంటున్నావు? ఎందుకు నువ్వు అనేక అతి ఊహలు చేస్తున్నావు, అతి ఆలోచనలు చేస్తున్నావు? అందుకని జీవించు. అదే ఒకసారికి శరీరానికి ముగింపు వస్తుంది, మరణం అనేది ఒకటి ఉంది. ఇలా నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా వాళ్ళు, నా ఇల్లు, నా ఆస్తిపాస్తులు, అలా మీకు దేని మీద ఉందో తెలియదు, కానీ ఉంటది. కొందరికి ధనం మీద ఉంటుంది, కొందరికి భార్య మీద ఉంటుంది, కొందరికి పిల్లల మీద ఉంటుంది, కొందరికి ఏదో వస్తువుల మీద, విషయాల మీద ఉంటుంది. కానీ భావగాఢత ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా అయితే, వాటికి ఏమన్నా అయితే మనం భరించలేం. బాబు అసలు ఆ ఊహ మన భయపెడతా ఉంటుంది. ఇక్కడ ఏ ఊహ అయితే నా వాళ్ళు అని వాళ్ళకి ఏమి అవ్వకపోయినా అవుతుందేమో అనే ఊహ భయాన్ని కల్పించినట్టుగానే గాఢమైనటువంటి దైవపు భావన, గాఢమైనటువంటి దైవపు భావన నువ్వు ఏర్పరుచుకుంది. అందుకని ఏ దేవుణ్ణి పూజించే వాళ్ళకి ఆ దేవుళ్ళు, ఆ దేవతలే కళల్లోకి వస్తారు, వాళ్ళతోనే మహిమలు జరుగుతాయి. ఆ మతాల వాళ్ళకి ఆ దేవుడు కనపడతాడు, ఇప్పుడు పక్క మతపు దేవుడు కనపడ్డాడు. నేను విమర్శించట్లా, మనో సత్యాన్ని చెబుతున్నా, మనోస్సు పనితీరుని చెబుతున్నా. మీరు దాన్ని అర్థం చేసుకోకపోతే ఎప్పటికీ మీరు మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు. మీరు ఏ దేవుడినైనా పూజించండి, నో ప్రాబ్లం. ఏ మతంలోనైనా అలాంటి ముందే చెప్పాను, అన్ని మంచి నేర్పడానికి వచ్చినాయి, మంచి తీసుకోండి. కానీ మహిమలు, మాయలు, అద్భుతాలు అన్నప్పుడు ఎందుకు వాటికి జోలికి వెళ్ళొద్దన్నానంటే, నిజంగా ఇంతమంది దేవుళ్ళు ఉండి ఇన్ని మతాలకు సంబంధించిన ఇంతమంది దేవుళ్ళు ఉండి అసలు ఈ మతాల వాళ్ళు కొట్టుకుంటుంటే, ఒక మతం వాళ్ళు ఇంకో మతపు దేవుణ్ణి తిడుతుంటే అడ్డమైన బూతులు తిడుతున్నారు, మామూలుగా కూడా కాదు. ఈ మతాల పేరు మీద కొట్టుకుంటుంటే, ఈ మత ఘర్షణలు పడుతుంటే, దేవుళ్ళనే, దేవతల్ని రకరకాలుగా బూతులే తిట్టుకుంటా ఉంటే, కనీసం ఆ తిడుతున్న మతపు దేవుళ్ళు వచ్చారే నాయన, దేవుళ్ళారా వాళ్ళు ఉన్నారా, తిట్టుకోబాకుండా మీరు ఏదో ఒకటి సావండి, కానీ దేవుళ్ళు మమ్మల్ని ఎందుకు తిడుతున్నారా అని చెప్పట్లేదు. వీళ్ళకి ఉంటే చెబుతారుగా. ఇప్పుడు ఏ దేవుడైనా, ఏ మతపు దేవుడైనా మీరు ఆలోచించండి, ఆ దేవుణ్ణి సమర్థిస్తూ ఇంకో దేవుణ్ణి తిడుతుంటే, ఆ దేవుడు నిజంగా బాగా తిట్టాడు, దేవుడు కాదులే, ఆడొస్తే ఎదవా, ఆ మతపు దేవుడు దేవుడే కాదు, నేనే దేవుణ్ణి అనేవాడు అసలు దేవుడే అవుతాడా? ఇదంతా మానవ కల్పన కాబట్టి ఏ దేవుడు వచ్చి నీకు చెప్పట్లేదు. ఏ దేవుడు ఈ విద్రోహ చర్యలు ఆపటలేదు, ఈ ద్రోహ చర్యలు ఆపటలేదు, ఈ ఘర్షణలు ఆపటలేదు. ఎందుకనంటే అది శక్తి తత్వము. నీకు అర్థం అవటానికి దాన్ని అలా తయారు చేశారు. అది ఒక స్కూల్, మతం అనేది ఒక స్కూల్. నీకు విశ్వశక్తిని పరిచయం చేయడానికి, సృష్టి శక్తిని పరిచయం చేయడానికి, నీలోనే ప్రాణశక్తిగా ఉన్నటువంటి అనంత విశ్వశక్తిని, ఆత్మశక్తిని పరిచయం చేయడానికి దైవశక్తిగా మలిచారు. దైవశక్తి అన్నప్పుడు అది శక్తే, కానీ రూపం ఇచ్చారు. అది క్రియేషన్ మనుషులది. అందువలన నీకు మీరు ఎన్ని రకాల ఘర్షణలు పడినా, అంటే ఎన్ని ప్రచారాలు చేసినా, మా దేవుడు గొప్ప అని చెప్పినా, ఇతర దేవుళ్ళు తప్పని చెప్పినా, మన దేవుడు రాడు, వాళ్ళ దేవుడు రాడు. ఎందుకని ఈ దేవుళ్ళు తయారీ అసలు మనుషులు కదా, మొత్తం శక్తి తత్వం అది. వాళ్ళ దేవుడు ఈ శక్తిలోనే ఉన్నాడు, మన దేవుడు ఈ శక్తిలోనే ఉన్నాడు. మా దేవుడు రైట్ అనే వాళ్ళందరూ ఈ శక్తిని పొగుడుతున్నారు, వాళ్ళ దేవుడు తప్పని బూతులు తిట్టి నిందించే వాళ్ళందరూ ఆ శక్తినే తిడుతున్నారు. ఏ శక్తిని నువ్వు దేవుడని పూజించుకుంటున్నావో అదే శక్తిని నువ్వు పరమత దేవుడని తిడుతున్నావు, అంతే, తేడా ఏం లేదు అందులో. ఆకాశంలో గుమ్మూస్తే మన మొహం మీద పడినట్టుగా శక్తి తత్వం తెలిస్తే నువ్వు ఎవరిని తిడుతున్నావు అంటే నీ దేవుడినే తిడుతున్నావు, అంటే ఆ శక్తిని తిడుతున్నావు. ఇది అర్థం కాదు కదా, ఇంకా పిల్లలు అర్థం కాదు. చిన్నపిల్లలు ఏదో ఆటలాడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. స్కూల్లో చూడండి, పిల్లలు రకరకాలుగా ఉంటారు. చిన్నపిల్లలు అర్థం కాదు, ఏం చేస్తారు టీచర్లు, సర్దుబాటు చెప్పి కూర్చోబెడతారు అంతే.
అంతకు మించి వాళ్ళకి అర్థం కాదు. అర్థమైతే అసలు ఎవడి పని ఆడు చేసుకుపోతాడు. అందుకని తత్వాన్ని అర్థం చేసుకోండి, మనసు తత్వాన్ని అర్థం చేసుకోండి. అది ఏదైనా సరే మనోలోకం ఒక అద్భుతమైనటువంటి విచిత్రపు సత్యతతో కూడిన మిథ్యాలోకం. అందులో సత్యం ఉంది, మిథ్య ఉంది. శరీరపరంగా వచ్చినప్పుడు పరిమిత తత్వంతో అది వాస్తవ లోకాన్ని చూపిస్తున్నప్పుడు శరీరపరంగా అదంతా కరెక్టే, మనం ఇలాగే బతకాలి. మెలకు వచ్చింది, చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని శరీరానికి కావలసిన ఆహారం సమకూర్చుకొని శరీరాన్ని శుభ్రపరుచుకొని దానికి కావలసిన బట్టలు వేసి దానికి కావలసిన రక్షణా చర్యలు చేసుకొని వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకొని కుటుంబ ధర్మాలు పాటించుకుంటూ శరీరపరంగా చక్కగా జీవించాలి. ఇవన్నీ చేయాలంటే మనసు శరీరంతో కలిసి నేను అనే భావాన్ని కల్పించి మొత్తం మనసు దీనికి ఈ శరీరానికి నిద్రకు ముందు పాతయన్నీ గుర్తు చేస్తూ ఉండాలి. నీ పేరు ఇది, నీ ఊరు ఇది, నీ పిల్లల ఇల్లు, నీ ఇల్లు ఇది, నీ వస్తువులు ఇవి, నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఇది, నీకు ఇవి తెలుసు, మొత్తం చెబుతూ ఉంటే కంటిన్యూటీ జీవించడం కుదురుతుంది. అలా వాస్తవం అది, శరీర సత్యం అది. మనసు శరీరాన్ని కలిసి సాగుతున్నప్పుడు మెలకువా అంటే శరీరం కదులుతూ పనిచేస్తుంది, మెలకువలో ఇదంతా జరుగుతుంది అని జాగ్రత్త అవస్థ అన్నారు. ఈ జాగ్రత్త అవస్థలోనే ఇంకో అవస్థ మనం పుస్తకాల్లో చెప్పుకునే ఒక అవస్థ ఉంది. పుస్తకాల్లో అది రాయలేదు, ఏ మహాత్ములు దాని గురించి చర్చించలేదు. శరీరం పనిచేయట్లేదు, నేను ఖాళీ కుర్చీలో కూర్చున్నా కానీ మెలుకొని ఉన్నా, ఖాళీగా బస్సులో కూర్చున్నా ప్రయాణిస్తున్నా కానీ మెలుకొని ఉన్నా, ఖాళీగా రైల్లో కూర్చున్నా ప్రయాణిస్తున్నా కానీ మెలుకొని ఉన్నా, ఖాళీగా ఏ డాక్టర్ గారి దగ్గర వెయిటింగ్ లో కూర్చున్నా కానీ మెలుకొని ఉన్నా, వెయిటింగ్ లో కూర్చున్నా. ఇప్పుడు కూర్చోవాలి, నా ముందు పేషెంట్లు 2 మంది ఉన్నారు, లేదా విమానం ఎక్కే ఖాళీగా కూర్చున్నా. నేను శరీరంతో పని చేయకుండా ఖాళీగా ఉన్న ఇంట్లోనో బయట ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవట్లేదు, మెలకువలో ఉన్నా, సంపూర్ణ మెలకువలో ఉన్నా, కానీ శరీరంతో పని చేయట్లా, ఖాళీగా ఉన్నా. అనేక ఆలోచనలు సాగుతున్నాయి, అవి ఊహలు. అంటే జాగ్రత్త అవస్థలో శరీరంతో కలిసి మనసు పనిచేస్తున్నప్పుడు మాత్రమే సంపూర్ణ జాగ్రత్త అవస్థ. దేనికది? శరీరానికి. జాగ్రత్త అవస్థ అనేది శరీరానికి. కానీ ఇక్కడ మళ్ళీ మనో ఊహాలోకపు అవస్థ ఒకటి ఉంది. ఇక్కడ ఊహాలోకం అది అసలు శరీరానికి పనికిరాదు అది. ఎందుకని ఇప్పుడు డాక్టర్ దగ్గర వెయిటింగ్ లో ఉన్నాను అనుకుందాం, ఊరుకునేది చిన్న అనారోగ్యం వచ్చి నేను కూడా వెళ్ళాను, నా ముందు పేషెంట్లు ఉన్నారు, డాక్టర్ దగ్గర సుమారు 2-3 గంటలు కూర్చోబెడతా ఉంటారు. వాళ్ళు ఎలాగని పిలవరు, లైన్లు ఉంటాయి, క్యూలు ఉంటాయి. సరే కూర్చున్నా, ఇప్పుడు నాకు ఊహ సాగుతుంది, నాకు సంబంధించిందే కానీ సత్యం కాదు. నా అనారోగ్యానికి సంబంధించి డాక్టర్ దగ్గరికి వెళ్ళా, బాబు ఇప్పుడు ఏ టెస్టులు రాస్తారు, ఇదే క్యాన్సర్ అంటారు, ఇదే పెద్ద జబ్బు అంటారు, ఇది తగ్గదేమో, ఇక పోతానేమో, ఇలా ఊహలు వస్తున్నాయి. ఇంకా నాకు భయం పట్టుకుంది, అతి భయం పెరిగిపోతుంది. తెర డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వెళ్తే ఆయన టెస్ట్ చేసి అబ్బాయి అసలు ఇదేమీ లేదు, ఇది చిన్నది విషయం, ఇదిగే బిళ్ళ వేసుకోండి, 4 రోజులు తగ్గిపోద్ది అన్నాడు. 4 రోజులు వాడి ఒకళ్ళు తగ్గిపోతారండి, తగ్గితే రావక్కర్లేదు అన్నాడు. వెళ్ళాం, బిళ్ళ వేసుకున్నాం, తగ్గిపోయింది. అది వాస్తవం. అంతకు ముందు జరిగిన ఊహలన్నీ అవాస్తవం. అవి ఇప్పుడు ఎక్కడ? అది శరీరానికి సంబంధించిందా, లేదా ప్రాణశక్తికి సంబంధించిందా, సృష్టికి సంబంధించిందా, దేనికి సంబంధించిందా? ఆ ఊహలన్నీ ఎక్కడ పనికిరావుదయ్యి? అనవసరపు ఊహలు ఊహించి భయపడ్డా అది ఏ ప్రదేశంలో పనికొస్తాయి? ఎక్కడ పనికిరావు. అంటే పనికిరాని చెత్త మనసు అది ఉంది అక్కడేది ఊహాలోకము. ఈ ఊహాలోకమే శరీరం నిద్రపోతున్నప్పుడు కలల లోకం. అది సింపుల్. అది శరీరం నిద్రపోయినప్పుడు సాగే ఊహలన్నీ కళ్ళవి, ఎక్కడ పనికిరావు. శరీర వాస్తవ లోకంలో పనికిరావు. మరి ఇంకో లోకం ఉందంటే లేదు. శరీరం కాకుండా ఉన్న లోకం ఏంటంటే ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి, అది సత్యం. మిథ్యాలోకం అన్నమాట మనసు. అందులో అవాస్తవాలు వాస్తవాలు 2 ఉన్నాయి. వాస్తవాలు ఏంటంటే శరీరంతో కలిసి సాగుతున్న మనసు వాస్తవం, సహజత్వం. రోడ్డు మీద వెళ్తున్నా, నడుస్తున్నా, కాలు తీసి కాలు వేయాలి, అది రోడ్డు అని గుర్తుండాలి. నేను వాహనం వేసుకెళ్తున్నానని గుర్తుండాలి, లేదా నడుస్తున్నానని గుర్తుండాలి, అక్కడ షాపులు గుర్తుండాలి. అవన్నీ మనసు చెప్తూ ఉంటుంది శరీరానికి. అక్కడ దేశకాల పరిస్థితుల ప్రకారం నేను పాటించాల్సిన విధానాలన్నీ మనసు శరీరానికి చెబుతుంటే శరీరం చేస్తూ ఉంటుంది. మనో శరీరాల కలయికతో వాస్తవ లోకంలో జీవిస్తున్నాను. కానీ వాస్తవ లోకంలో రోడ్డు మీద నేను వెళ్తున్నప్పుడు
ఏ వాహనమైనా వచ్చి నన్ను కొట్టేసి ఇప్పుడు నేను ఆ వాహనం నన్ను గుద్దేయగానే అది నా మీద నుంచి ఎక్కెళ్ళిపోయి నేను పచ్చడైపోయి నా శరీర పార్ట్లు కూడా దొరకకుండా చచ్చిపోతానేమో అని భయభ్రాంతులకు గురి చేసి చెమటలు పడుతున్నాయి అదే రోడ్డు మీద అన్నప్పుడు అది ఎక్కడ పనిచేస్తుంది, అది ఎక్కడ వర్తిస్తుంది? అసలు శరీర లోకంలో వర్తించదు, ఇంకో లోకం ఏమీ లేదు, అది జరగదు. కానీ అది అలా ఎందుకు ఊహించుకుంది? ఎక్కడో జరిగింది చూసి ఊహించుకుంది. ఏ పేపర్లో చూసిందో, ఏ సినిమాలో విందో చూసిందో, ఏ వార్తల్లో విందో, లేదా నిజంగా రోడ్డు మీద బోర్డు నేను చూశాను అలాంటి దాన్ని ఇక్కడ ఇప్పుడు అప్లై చేసుకుంది. కానీ ఇది ఎక్కడా సత్యం కాదుగా. అందుకని ఇది పనికిరాని అసత్యపు మిథ్యాలోకం. ఊహలన్నీ అంతే. ఈ ఊహలన్నీ కూడా మనసు యొక్క కల్పనలు. అవే మహిమలు మాయలు అద్భుతాలు అందులోకి కలిసిపోతాయి. భయాలు బాధలు దుఃఖాలు అందులోనే కలిసిపోతాయి. దయ్యాలు అన్నీ అందులోనే కలిసిపోతాయి. తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాలు కూడా అందులోనే కలిసిపోతాయి. అది మిథ్యాలోకం. మిథ్యాలోకం అంటే ఏంటి? శరీరపరమైనటువంటి లోకము కాదు, వాస్తవ లోకం కాదు. సృష్టి వాస్తవం, శరీరం వాస్తవం, ఇది నిజం. దీనికి ఆధారమైన ప్రాణశక్తి వాస్తవం, అనంత ఆత్మశక్తి వాస్తవం. ఆత్మజ్ఞాన చదువుగా దాన్ని చెప్పుకుంటాం మనం. మళ్ళీ ఒక సంపూర్ణ సత్యం తెలుసుకోవాలి అంటే శరీరము నిజము, ప్రాణశక్తి నిజం. ప్రాణశక్తి ఎలా ఉంది అంటే ఇంకేం లేదు, అనంత ఆత్మశక్తి. ఆ ఎరుకను మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ విషయం మనసు కనుక, మనసు అంటే ఏంటంటే ప్రాణశక్తిలోనే శరీరంతో చేసిన విషయాలు ముద్రింపబడి ఉన్నాయి. ఒక ముద్రింపబడి ఉన్నంత వరకు కరెక్ట్. చెట్టు చెట్టుగా, పుట్ట పుట్టగా, గుట్ట గుట్టగా, మనిషి మనిషిగా, సముద్రం సముద్రంగా, నీరు నీరుగా, పంచభూతాలు ఇవన్నీ గుర్తించాలిగా. అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అది వాస్తవ లోకం. కానీ ఇప్పుడు ఆ సముద్రం పొంగి సునామీ అయిపోయి వచ్చేసి మొత్తం ప్రపంచాన్ని ప్రళయం సంభవించేసింది. మొత్తం ప్రళయం వచ్చేసింది. ఇప్పుడు ఇంకా భూమి మీద మనుషులు లేరు, మునిగిపోయారు. మొత్తం సముద్రం, అసలు భూమి కనబడదలా. నేను ఇప్పుడు ఆ నీళ్ళ అడుగును కొట్టుకొని ఊపిరాడక చచ్చిపోయాను. ఈ కళ వచ్చింది నాకు. ఇప్పుడు అది ఎక్కడ పెట్టాలి? అది జరగలా. మెలకు వచ్చింది మళ్ళీ. నేను చచ్చిపోవాలి, అంత బాగానే ఉంది, లోకం అంతా బాగానే ఉంది, సముద్రం దాని ప్లేస్లోనే ఉంది, సృష్టిగానే ఉంది. కానీ నాకు నిద్రలో కళ వచ్చింది. ఇప్పుడు ఈ కళ అనే దాన్ని ఎక్కడ పెట్టాలి? ఏ లోకంలో పెట్టాలి? వాస్తవ లోకంలో ఇది ఉండదు, పట్టదు, జరగలేదుగా. ప్రాణశక్తి లోకంలో అసలు ఆలోచనలే ఉండవు, సృష్టి ఉండదు. ఎందుకంటే ఏకత్వ భావన, ఆకాశ స్థితి. దాన్ని రోజు చెప్పుకుంటున్నాం, అందుకని చర్చించట్లే ఇక్కడ. కాబట్టి ఇటువంటి ఊహాత్మకపు కళలు అనేవేంటి? నిద్రలో అయితే కళలో, మెలకువలో అయితే ఊహలు. ఈ రెండింటిని మనం ఎక్కడ చర్చించట్లే గ్రంథాల్లో. చర్చించాలి. ఈ రెండింటిని బాగా చర్చిస్తేనే మనం మిథ్యలోంచి, భ్రమలోంచి బయటకు వస్తాం, సత్యాన్ని తెలుసుకుంటాం. బ్రహ్మసత్యం జగత్ మిథ్య అంటే జగత్తు మిథ్యం కాదు, జగత్తు ఉంది, సృష్టి ఉంది. ఇక్కడ మిథ్య అంటే ఏంటంటే మహాత్ములు తప్పు చెప్పారని కాదు. మిథ్య అంటే అది స్థిరంగా శాశ్వతంగా లేదు, కదిలిపోతూ ఉంది, నశించిపోద్ది. ఒకప్పుడు లేదు, ఇప్పుడు పుట్టింది, మళ్ళీ ఒకప్పుడు ఉండదు. దాన్ని మిథ్య అన్నారు. కానీ అసలు అంతకంటే పెద్ద మిథ్య ఏంటి అంటే మనోలోకం. మనోలోకంలోని అవాస్తవికత అంటే అది పూర్తిగా మనోలోకం. శరీర లోకంలో ఉన్న మనసు నిజం, సృష్టితో ఉన్న మనసు నిజం. అది చెబుతుంది, చెట్టు అంటుంది, ఇది రోడ్డు అంటుంది, ఇది ఇల్లు అంటుంది, భార్య అంటుంది, ఇతను భర్త అంటుంది, ఇది పిల్లలు అంటుంది, ఇది డబ్బు అంటుంది. కరెక్ట్, అవన్నీ కరెక్ట్గా చెబుతుంది వస్తువులని. ఇదిగో నువ్వు ఎలా పొద్దున్నే లేచావు, మెలకు వచ్చింది, ఇదిగో ఈ శరీరం నువ్వు, ఓకే నేను, నీ పేరు ఇది, అవును నా పేరు ఇదే, ఇది నీ భార్య పిల్లలు, అవును, ఇది నీ తల్లిదండ్రులు, అవును, ఇది నీ ఇల్లు, అవును, ఇది ఊర్లో ఉంది, అవును, ఇది నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు, అవును, ఇది కాలచక్రం, ఇప్పుడు టైం ఎంత అయింది, అవును. ఇదంతా వాస్తవ లోకం. సరే మనం పనులు చేసుకొని ఇంకంతా రెడీ అయిపోయి వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళాలి, అవును. అలా మన భార్య పిల్లల్ని పోషించుకుంటూ మన కుటుంబ ధర్మాలు చేసుకుంటూ మనం బతకాలి, అవును. శరీరపరమైన లోకం, శరీర లోకం అంతా కరెక్ట్, సృష్టిది. శరీర లోకం అంటే సృష్టి. శక్తికి అసలు లోకమే లేదు, ఎందుకంటే ఉన్నదంతా అదే అనంత ఆత్మశక్తి, సర్వవ్యాపకత, ఏకత్వము. ఇక్కడ ప్రమాదం దేంతో ఉందంటే మనోలోకము. మనోలోకం ఏంటి? మొత్తం ఊహలో. శరీరం నిద్రపోతున్నప్పుడు ఈ ఊహల పేరే కళ్ళలో. శరీరం మెలకువలో ఉన్నప్పుడు, శరీరం వాస్తవ లోకంలో పనిచేయకుండా ఊహించుకుంటున్నప్పుడు ఊహలో.
మీరు ఆలోచించి చూడండి, ఊహల్లో ఎక్కువ ఉన్నామా వాస్తవికతలో ఎక్కువ ఉన్నామా? అసలు మెలకువలో ఎప్పుడు ఊహల్లోనే ఎక్కువ ఉంటాం, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాం. పనులు చేసేది చాలా తక్కువ. అంటే తక్కువ అంటే పని చేయమని కాదు, 1,00,000 ఆలోచనలు వస్తే అందులో ఒక 100 ఆలోచనలు పని కింద మనం చేస్తాం అంతే, లేదా ఒక 1000 ఆలోచనలు, పోయిన ఒక 10,000 ఆలోచనలు. పనికిరాని ఊహలు ఎన్ని వెళ్ళిపోతాయి చెప్పాక. ఇందాక రోడ్డు మీద వెళ్తున్నాం, లారీ మన పచ్చడి చేసేసింది, పార్టీలు కూడా దొరకలేదు, కానీ మనం పచ్చడి అవ్వలేదు, మనకేమీ అవ్వలేదు. ఊహ అది. ఇలాంటి ఊహలు రోజు ఎన్నో వస్తాయి. ఈ ఊహలను కంట్రోల్ చేయలేని వాళ్ళే మానసికమైనటువంటి ఒత్తిడులకు గురవుతూ ఉంటారు, స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. అందుకని ఈ మనస్సును ఖాళీగా ఉంచలేక, అంటే మనస్సు స్థిరంగా ఖాళీగా ఉంచలేక, ఖాళీగా ఉంచడం ఎలాగో తెలియక టీవీలు పెట్టేసుకొని, సెల్లలు పెట్టేసుకొని, లేకపోతే మాదక ద్రవ్యాలని, సిగరెట్లని, తాగుళ్ళని, ప్యాకెట్లని, రోడ్ల మీద తిరగటాలని, ఇవి అంటే అవసరం లేని అనేక చర్యలకు లోనవుతారు, చేస్తూ ఉంటారు. అక్కడ అవసరం లేదు. చాలా మందికి అన్నిటికంటే పెద్ద ప్రమాదకర వ్యసనం ఏంటో తెలుసా? వాగుడు, మాటలు. వాళ్ళింటికి వీళ్ళు, వీళ్ళింటికి వాళ్ళు ఫోన్లు చేసుకుని మరీ చెప్పుకుంటారు. అసలు ఎవరికి అవసరం ఉండదు. వీళ్ళ మాటలు వాళ్ళకి ఎందుకు చెప్పాలో నాకు ఎప్పటికీ అర్థం అవ్వదు, వాళ్ళ మాటలు వీళ్ళు ఎందుకు వినాలో నాకు ఎప్పటికీ అర్థం అవ్వదు, అసలు ఒకళ్ళ మాటలు ఒకళ్ళు ఎందుకు తెలుసుకోవాలో నాకు ఎప్పటికీ అర్థం అవ్వదు. అసలు అర్థమే కాదు. ఏం చేస్తావు ఇప్పుడు తెలుసుకొని? అంటే అన్నిటికంటే అతి పెద్ద వ్యసనం ఏంటో తెలుసా? ఆధ్యాత్మికత చెప్పింది, విషయాసక్తి. విషయాసక్తి ఉండరాదు. ఇది ఏంటో తెలుసు, ఇది మనోలోకం. ఇప్పుడు వాస్తవ శరీర లోకం ఏంటో తెలుసా? శరీరానికి ఆకలికి సంపాదించుకోవాలి, తినాలి. సంపాదించుకున్నాం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటున్నాం, డబ్బు తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, ఇల్లు కట్టుకున్నాం, బట్టలు కొనుక్కున్నాం, భార్యాపిల్లలు ఉన్నారు, చక్కగా కొంత సమయం మిగులుతుంది. హ్యాపీగా స్థిరంగా ఉన్నావా? నువ్వు ఉండగలవా? ఉండలేవు. సినిమా పెడతావు, టీవీ పెడతావు, సెల్ ఫోన్ చూస్తావు, ఫోన్లు చేస్తావు, వాళ్ళ గురించి తెలుసుకుంటావు, వాళ్ళకేదో చెబుతావు, వీళ్ళకేదో చెబుతావు, వీడి మీద ఆడికి చెబుతావు, ఆడి మీద వీడికి చెబుతావు, రకరకాల తప్పులు చేస్తావు, వ్యసనాలు చేస్తావు, చెడు చేస్తావు, చెడ్డ పనులు చేస్తావు. అంటే అనవసరపు పనులు నువ్వు ఏం చేస్తున్నా, అంటే అనవసరంగా నీకు శృతికి మించిన డబ్బు సంపాదిస్తున్నా, ఆ డబ్బుని అనవసరంగా ఖర్చులు పెడుతున్నా. అంటే మనకు ఒక 1/2 డజన్ బట్టలు చాలనుకోండి, అంటే లోపుల గురించి నేను చెప్పట్లేదండి. మళ్ళీ లోపత్వం వేరు, అదొక పెద్ద జబ్బు, అది మానసిక జబ్బే. లోపత్వంతో ఇబ్బంది పెడతా ఉంటారు. అది ఎవరి కాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పేది పక్క మనిషిని చూస్తే తెలియదు, నిన్ను నువ్వు చూసుకుంటేనే తెలుస్తుంది. అందుకే నేను చెప్పే ఆధ్యాత్మికత వ్యక్తిగతం. నేను మాట్లాడేది ఈ శీర్షికలు సంపూర్ణంగా వ్యక్తిగతం. ఈ నీకే అర్థమవుతాయి. లేకపోతే ఎదుటోండి లోపన్నా అనుకుంటావు, లేదా చెడ్డవాడు అన్నా అనుకుంటావు, నువ్వేదో నీ ఊహించుకుంటావు. అసలు పక్క వాళ్ళని చూడబాకండి. భౌతిక జీవితంలో పనికిరాని పనులు చేసే వాళ్ళందరూ కూడా మనోలోకంలో సంచరిస్తున్నారు. ఆ మనోలోకం కోసం శరీరాన్ని ఇడ్చుకుపోతున్నారు. ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం. మనోలోకమా శరీర లోకమా? చూడండి, నేను సినిమాలు చూడొద్దని చెప్పట్లేదు. మనోలోకమా శరీర లోకమా? మీరు ఒకసారి చూడండి, ఆలోచించి చూడండి. మొత్తం మనోలోకం. దానికోసం శరీరాన్ని ఈడ్చుకెళ్ళి అక్కడ పడేస్తున్నాం. అలా మనం చేసే అనేక పనులు, ఎక్స్ట్రా పనులు ఉన్నాయి. అదంతా మనోలోకమే. మనసు కోరుకుంటుంది, అది ఖాళీగా ఉండలేకపోతుంది. దానికి ఏదో ఒకటి తగిలించుకోవాలని ఉంది. వీటిల్లో విషయాసక్తి చాలా ప్రమాదకరమైంది. వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పడం, వాళ్ళ గురించి వీళ్ళకి చెబుతాం, అందరి విషయాలు తెలుసుకోవటం, వాటికి మసాలాలు అద్దటం, ఇవన్నీ ప్రచారాలు చేయటం. నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవి తన శరీరమునకు అవసరమైనటువంటి పనులు చేసుకొని ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అలా ఉండలేకపోతున్న వాళ్ళందరూ మనోలోకంలో సంచరిస్తున్నారు. ఆ మనోలోకాన్ని సరిచేసుకోవడానికే ఈ శీర్షికలు. అందుకని మీరు మనసును సరిగా అర్థం చేసుకోకపోతే గందరగోళాలకు గురైపోతారు. మొదటి నుంచి ఈ మనోలోకం అర్థమవ్వాలనే, ఈ మనసు తీరుతెన్నులు అర్థమవ్వాలనే మీరు మహిమలు మాయలు అద్భుతాల జోలికి వెళ్ళకుండా ఇవన్నీ లేవు అని చెబుతూ ఉంటాను. ఎందుకంటే మహిమలు మాయలు అద్భుతాలు ఎప్పుడు నమ్మావో వాటికి ఆపోజిట్లో నువ్వు దయ్యాలు, అనర్థాలు, వెంటపట్టాలు, పిచ్చులు, తాళ్ళు, తాయెత్తులు అన్నీ నమ్ముతావు. ఒకటి నమ్మావంటే దానికి ఆపోజిట్ అన్నీ నమ్ముతావు. అసలు అలాంటివి ఉండవు ఇక్కడ.
ఇది శరీర వాస్తవ లోకము. శరీర వాస్తవ లోకంలో వాస్తవంగా జీవించు. మనోలోకాన్ని మళ్ళీ ఇక్కడ కల్పన చేయబాక. అలా కల్పన వస్తుంది, అది మనోలోకం అని గుర్తించి వదిలే అంతే. అందుకు ధ్యానము అంటే మనోలోకాన్ని, ఆ కల్పనల్ని, అంటే కల్పనలు అంటే ఏంటి మీకు చెప్పాను. శరీరం నిద్రపోతున్నప్పుడు ఈ ఊహలే కలలు. శరీరం మెలకువలో ఉండి పని చేయకుండా, శరీరంతో వాస్తవ లోకంలో ఏ పని చేయకుండా సాగుతున్న ఊహలన్నీ కూడా ఊహలు. అంటే ఏంటి? మెలకువలో కలలయ్యి. పగట కళలకు అంటున్నాడు రా అంటారు. మెలకువలో కలలు. అది వాస్తవ లోకంలో వాస్తవంగా ఉండాలి. ఇప్పుడు నడుస్తున్న దానికి అవసరమైనవన్నీ మనసు చెప్పాల్సిందే. నేను మాట్లాడుతున్న అవసరమైనవన్నీ మనసులోంచి రావాల్సిందే. అలా వాస్తవ లోకానికి శరీరానికి సమన్వయమవుతున్న మనసు కరెక్ట్. శరీరాన్ని తనతో ఈడ్చుకుపోతున్న మనసు మనోలోకంలోకి ఈడ్చుకుపోతుంది. నేను అదే ప్రమాదం. అది ఈడ్చుకుపోయి అంత దూరం తీసుకుపోతుందంటే మూఢత్వం, మూర్ఖత్వం, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అంధాచారాలు, ఇవి కాకుండా ఇంకా పిచ్చెక్కి చాలు కనపడుతున్నారు, వీళ్ళు కనపడుతున్నారని ఎంతో మంది మెంటల్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇదే ఎక్కువైపోయినప్పుడు ఒక సామాన్యుడికి మనసు శరీరాన్ని ఈడ్చుకుపోతున్నప్పుడు, ఒక సామాన్యుడికి స్ట్రెస్, ఒత్తిడి, ఆందోళన, భయము, డిప్రెషను, ఆత్మన్యూనతాభావము, అభద్రతాభావము, ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతుంది. ఇదే బాగా పెరిగినప్పుడు హత్యల వరకు వెళ్తుంది. అయితే ఆత్మహత్య లేకపోతే హత్య. ఇదంతా మనోలోకపు కుట్ర, మనోలోకపు దుశ్చర్య. అసలు మనోలోకం లేదు అక్కడ. ఉన్నది శరీరపరమైన వాస్తవ లోకం. రెండవది ఉన్నది మొత్తం శక్తి, అనంత ఆత్మశక్తి, సర్వవ్యాపక ఆకాశం వలె ఉంది. అందులోనే సృష్టి ఉంది. మధ్యలో మిథ్యాలోకం, మనోలోకం. అందుకని మనోలోకములో ఉన్నటువంటి సత్యత ఎంత, మిథ్య ఎంత రెండు తెలుసుకోవాలి. అది ఎవరికి తెలుస్తుంది? నా మిథ్య నాకే తెలుస్తుంది, నా మిథ్య మీకు తెలియదు. అంటే నా మనస్సు ఊహలలో నేనెంత మిథ్యాతత్వానికి లోనవుతున్నాను, భ్రమకు లోనవుతున్నాను, నేనెంత అజ్ఞానానికి లోనవుతున్నాను, ఎటు పనికిరాని అతి ఆలోచనలు, అతి ఊహలు ఎన్ని చేస్తున్నాను ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది, ఇంకోళ్ళకి తెలియదు. అందుకని మహిమలు, మాయలు, అద్భుతాలు నమ్మేవాళ్ళు కానీ, దయ్యాలు, భూతాలు నమ్మేవాళ్ళు కానీ, ఏదైనా తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు ఇలాంటివన్నీ నమ్మేవాళ్ళు కానీ వీళ్ళంతా మనోలోకంలో కొట్టుకు చచ్చిపోతున్నారండి. ఇవన్నీ మానసిక భయాలు. లేని భయాన్ని నువ్వు ఎవరు తీసేయగలరు? నీకు నువ్వు భయపడుతున్నావు, అది లేదుగా అక్కడ. నువ్వు భయపడుతున్న విషయం అసలు అక్కడ లేనే లేదు. నేను ఇది ఎవరిని సమర్థించట్లే, ఎవరిని అవునంటలే, ఎవరిని కాదంటలే. అదిగో నాకు అక్కడ దెయ్యం కనపడుతుంది అన్నావు నువ్వు. ఆ దెయ్యం పక్కన ఎవరికన్నా కనపడి అక్కడ దెయ్యం ఉంటే నిజంగా పోగొట్టవచ్చు. లేని దెయ్యాన్ని ఎలా పోగొడతాం? అందుకని లేని దెయ్యాలను పోగొడతామని నువ్వెలా భయపడుతున్నావో అలా నీలా భయపడేవాడిని మోసపుచ్చడానికి 3 మంది దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు. ఇది మానసికమైనటువంటి చర్య. మనసుకు బాగా ఎడిక్ట్ అయిపోతున్నావు, అవ్వకో. మనసు అసలు లేదు అక్కడ, అది మిథ్యాతత్వము. మనసుని శరీరపరంగా అన్వయించి వాడుకోవటానికే తపస్సు, ధ్యానం అనే మార్గాలను మహాత్ములు కనిపెట్టారు. మనసును ఆపి శరీరపరంగా వాడుకుందాం, మిగిలిన మనసుని నిశ్చలంగా ఉంచుకోవడానికి ధ్యానం, తపస్సులు అభ్యసించుకుందాం. ఒకవేళ అలా మనసు నాకు ఆగట్లేదంటే జపతపాదులు అనేక రకాలు తయారు చేశారు అన్ని మతాల్లో. ఒక మామూలు ప్రార్థన, ప్రేయర్లు, ఒక పూజ నుంచి అన్ని మతాలలో అన్ని విధానాలు మనసు కోసం. ఎందుకని? అది అసలు లేని మనస్సు అక్కడ బోర్డు సృష్టిస్తుంది. ఆ సృష్టి వద్దు అని దాన్ని ఆపటానికి చేసిన ప్రయోగాలు, ప్రయత్నాలు ఇవన్నీ. ఇక అసలు మనసు ఎలా తయారవుతుంది? ఇక్కడ ప్రశ్న అడిగిన సోదరుడు ప్రశ్న అడిగినటువంటి విధానంలో కళల రూపంలో కర్మలను దగ్ధం చేసుకోవచ్చు అన్నారు కదా. అసలు మనసు ఎలా తయారవుతుంది? శరీరంతో ప్రపంచం నుంచి మనం గ్రహించిన, అనుభవించిన విషయాలు మన ప్రాణశక్తిలో ముద్రింపబడటం వలన ఆ ప్రాణశక్తిలో ముద్రింపబడి గుర్తున్న విషయాలను మనసు అంటున్నాం అంతే. మనం అందులో మంచి ఉంది, చెడు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అందులో చెడుని మనం దగ్ధం చేసుకోవచ్చు అంటే అసలు మన ఎంపిక కళలు మన ఇష్ట ప్రకారం వస్తాయా అంటే దానికేం చెప్పారు? మళ్ళీ సాధనలో ఒక స్థాయిలోకి వచ్చినాక, సాధనలో ఏ స్థాయిలోకి వచ్చినాక నీ కళను నువ్వు తెచ్చుకోగలవు? ఆలోచించండి, కుదురుతుంది అసలు? సాధనలో ఒక స్థాయిలోకి వచ్చాం అనుకోండి, ఊరికి అంటే మనసు మీద కంట్రోల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆలోచనలు ఆపేయచ్చు. నిజంగా మనసు నిశ్చలత్వాన్ని పొంది ఏమవుతుంది? ఆలోచనలు ఆగిపోతాయి, కళ్ళు ఆగిపోతాయి, అసలు కళ్ళు ఆగిపోతాయి, మనసు మీద అదుపు వస్తాయి. అందుకే ధ్యానము ఇవన్నీ చేసేది. ధ్యానం, తపస్సు కుదరలేదు అనుకోండి, జపతపాదులు చేయమన్నారు.
మళ్ళీ ఆ జపతపాదులు విధానాలన్నీ మీరు గమనించుకుంటూ వస్తే నిదానంగా ఒక్కొక్క స్టెప్ మిమ్మల్ని మళ్ళీ మౌనంలోకి, ధ్యానంలోకి, తపస్సులోకి, మౌనంలోకి తీసుకొచ్చేస్తారు. అంటే మనసు ఆగిపోయాల. అంటే శారీరక అవసరం ఉన్నప్పుడు మనసు కదలాలి, శారీరక అవసరం లేనప్పుడు మనసు ఆగిపోవాలి. ఆ స్థితికి తీసుకొస్తారు. అదే జీవన్ముక్త స్థితి, మోక్షము. అలా మనసు ఆగిపోవటం అంటే ఏంటి? మనసు ప్రాణశక్తి స్వరూపము. మనసులో ఉన్నవి ప్రాపంచిక విషయాలు. ప్రాపంచిక విషయాలు నిరంతరం కదులుతున్నాయి. ఆ కదలికలను ఆపేస్తే ప్రాణశక్తి మిగిలిపోయింది. అదే ఉనికి, ఎగ్జిస్టెన్స్. అది అనంతత్వంగా అలా నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, హాయిగా ఉండిపోతాను. అంటే మనసు ఆగినప్పుడు ఎలా ఉంటాను? ప్రాణశక్తిగా, అనంతత్వంగా, జీవన్ముక్తుడుగా ఉంటాను. అదే మోక్ష స్థితి. మనసు కదలటం అంటే ఏంటి? శరీరానికి అవసరమైనప్పుడు మనసు కదలాలి. అప్పుడు ఎలా ఉంటాను? శరీరపరమైనటువంటి కాలకృత్యాలు తీర్చుకొని ఆకలికో, శరీర అవసరాలు ఏంటో, నిద్రపోవడానికి అవసరమైన ఏర్పాట్లు, ఆకలి తీర్చుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు, కాలకృత్యాల అవసరాల ఏర్పాట్లు, ఒకవేళ కుటుంబ సంబంధ బాంధవ్యాలు అయితే ఆ ఏర్పాట్లు, వృత్తి వ్యాపార ఉద్యోగాల పనులు చేసుకుంటాను. అయితే శరీరపరంగా ఉంటుంది మనసు, లేదా ప్రాణశక్తి పరంగా ఉండాలి. మధ్యలో మిథ్యాలోకపు మనసుతోనే ప్రమాదాలు వచ్చేదంతా. దాన్ని అది మిథ్యాలోకపు మనసు, మనోలోకం అంతా మిథ్యాన్ని గుర్తించండి చాలు. అయితే శరీర వాస్తవ లోకంలో, సృష్టిలో ఉండండి. లేదా ప్రాణశక్తి ఎరుకని తెలుసుకుని ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువుకొని ప్రాణశక్తి ఎరుకలో, అనంతత్వపు ఏకత్వపు నిశ్చలని ప్రశాంతతలో, ఆ ఏకత్వంలో అలా స్థిరంగా లీనమై ఎరుకతో, ఉనికితో ఉండిపోండి. అది ఆకాశతత్వం. అయితే ఆకాశతత్వంలో ఉండండి, మోక్షతత్వంలో ఉండండి జీవన్ముక్తుడుగా. లేదు శారీరక అవసరం ఉంటే శరీర స్థితిలో, సృష్టి స్థితిలో, సృష్టి సహజంగా ఈ సత్యంలో ఉండండి. రెండు సత్యమే. కానీ మనోలోకము అసత్యము. మీరు శరీరంతో కలవకుండా ఉన్న ఒట్టి మనోలోకం అసత్యము. ఎందుకని అక్కడ ఏమి లేదు అసలు. అది మనోలోకం కాదు, అది ప్రాణశక్తి. అది అంటే అద్దములో ప్రతిబింబము. ప్రాణశక్తిలో మనం శరీరంతో గ్రహించిన సృష్టి విషయాలు ప్రతిబింబాల వలె ఉన్నాయి. అవి దేనికి ఉపయోగపడవు. మన బొమ్మే మనకు అద్దంలో కనబడుతుంది. అక్కడ మనిషి ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు మనిషి మనం ఉన్నాం, అద్దంలో మనిషి సంగతి ఏంటి? కానీ ఉన్నట్టు కనపడుతుంది. ఉన్నాడా లేడా? మనసు సేమ్ అంతే. మనసు అనేది సృష్టి యొక్క రిఫ్లెక్షన్. మనం గ్రహించింది ప్రాణశక్తిలో ప్రతిబింబం వల్లే కనపడుతుంది. దాన్ని నిజం అనుకోబాకండి. మనోలోకపు ఊహలు ఏవి నిజం కాదు. వాస్తవ శరీరలోకమే నిజం. అందుకే మహిమలు, మాయలు, అద్భుతాలు నమ్మేవాళ్ళు ఎప్పటికీ ఆత్మజ్ఞాన చదువుకు పనికిరారు. మీరు మహిమలు, మాయలు, అద్భుతాలు నమ్ముతాం, దయ్యాలు, భూతాలు నమ్ముతాం, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు నమ్ముతాం అనేవాళ్ళు ఎవరు అసలు వినబాకండి. ఎందుకంటే మీకు మనోతత్వంలో ఇవన్నీ నమ్ముతారు, మనోలోకంలో ఇవన్నీ నమ్ముతారు. వాస్తవ శరీర లోకంలో ఉండవు. సత్య ప్రాణశక్తి లోకంలో, ఆకాశతత్వంలో, ఆత్మశక్తిలో అవి ఉండవు. లోకం కాదు, అది ఉన్నది అదే. సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి. అక్కడ ఉనికి ఉంటుంది, ఎగ్జిస్టెన్స్ గా నువ్వు ఉంటావు అంతే. అయితే అటెళ్ళు లేతేట్రా. అటు వెళ్ళటానికి మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఈ మధ్యలో మిథ్యాలోకాన్ని దాటాలి, అదే మనోలోకం. ఈ మధ్యలో భ్రమలోకాన్ని దాటాలి, అదే మనోలోకం. ఈ మధ్యలో అజ్ఞాన లోకాన్ని దాటాలి, అదే మనోలోకం. ఈ మధ్యలో త్రిశంకు స్వర్గాన్ని దాటాలి, అదే మనోలోకం. చిత్ర విచిత్రాల గారడీలు చేయగలిగిన మనస్సు మందే. అయితే సింపుల్. అది గారడీలు చేస్తుందని తెలుసుకుంటే గారడీతో పని. గారడీ పాము నిన్ను అరవలేదు, గారడీ వస్తువు నువ్వు తినలేవు, గారడీ స్వీట్ నీకు ఉపయోగపడదు. అవన్నీ అద్దములు, ప్రతిబింబాలు. అద్దం ముందు మనిషి నుంచున్నాడు, నేనే నుంచున్నా. అద్దంలో నా ప్రతిబింబమే ఇంకోటి కనపడుతుంది. నేను ఇద్దరున్నానని చెప్పుకుంటా తిరిగాను అనుకోండి అందరికి. ఏమండి నేను ఇద్దరండి, ఎందుకంటే నన్ను నేనే చూశాను, నేను నుంచున్నానండి, అదిగా అక్కడ గోడ మీద అద్దం ఉంది, అద్దంలో ఇంకొకడు ఉన్నాడండి, ఖచ్చితంగా ఉన్నాడు, నేను చూశాను, అచ్చన అలాగే ఉన్నాడు, ఎప్పుడు చూసినా అచ్చన అలాగానే ఉంటున్నాడు. పైగా మళ్ళీ నేను ఏ బట్టలు వేసుకుంటే ఆ బట్టలతోనే కనపడుతున్నాడండి, నేను క్రాఫ్ ఎలా దూగితే అలాగే కనపడుతున్నాడండి, నేను ఏ మేకప్ వేసుకుంటే అలాగే కనపడుతున్నాడండి. ప్రతిరోజు అసలు వీడు ఉన్నాడా లేడా అని వెళ్ళి చూస్తున్నానండి. ప్రతిరోజు నేను ఎలా ఉంటానో అలాగే ఉంటున్నాడు, ఏ బట్టలు వేసుకుంటే అలాగే ఉంటున్నాడంటే నిన్ను ఎలా చూడాలి? సేమ్ నీ మనసే నువ్వు నమ్ముతున్నాను అన్నవన్నీ ఇంతే సేమ్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సత్యం. అద్దములో నాలాంటి మనిషి నాకు రోజు కనపడుతున్నాడంటే నేను సంవత్సరాల నుంచి పోయిన ఇవాళ కనపడ్డాము, రేపు కనపడ్డాము అని ఎతుకుతున్నాను. అలా సంవత్సరాల నుంచి నాకు అద్దంలో మనిషి కనపడతానే ఉన్నాడంటే నిజం కనపడుతున్నాడు కదా.
కానీ అక్కడ నిజమేంటి? అది ప్రతిబింబము, అది అద్దము లక్షణము. మనిషి లేడు, అద్దము యొక్క స్వభావము చేత అలా కనపడుతుందని జ్ఞానం తెలియాలి. కానీ అద్దము లక్షణం తెలియని వ్యక్తికి, అద్దముల వలన అలా కనపడుతుందని గ్రహించని జ్ఞానం గ్రహింపు లేని వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు వరుసగా చూసుకుంటున్నా తనలాంటి మనిషి అక్కడ కనపడతాడు. ప్రతిరోజు తను వేసుకున్న డ్రెస్, తను వేసుకున్న మేకప్, ఎందుకని తన ప్రతిబింబమే అది. కానీ అది ప్రతిబింబం అని తెలియదు. ఏం చేయాలి ఇప్పుడు? సేమ్ మనసింతే. అద్దములో ప్రతిబింబము వలె ప్రాణశక్తిలో ప్రతిబింబించినటువంటి నీ సృష్టి అది. అది నిజం కాదు, ప్రతిబింబం. అది ప్రాణశక్తిలో ప్రతిబింబం మనసు. అది శరీరంతో కలిసి వాస్తవ లోకంలో సాగుతున్నప్పుడు అసత్యము. అక్కడ మనసు అవసరమే మనకు, సత్యం అది. కానీ శరీరంతో కలవకుండా మనసు విహరిస్తున్నప్పుడు మొత్తం ప్రతిబింబ తత్వమే, అంతా అసత్యమే, సర్వము అసత్యమే. అక్కడే పొరపాటు పడుతున్నారు. ఆ మనోలోకం అర్థం అవట్లేదని చాలా మంది చెబుతున్నారు. ఆ మనోలోకం అర్థమైతే తప్ప మీకు ఎప్పటికీ ఆత్మజ్ఞాన తత్వం అర్థం కాదు. అది ప్రతిబింబ తత్వము. శరీరపరమైనటువంటి ఊహలు ఊహించుకుంటుంది. ఆ ఊహలు శరీరపరంగా జరగవు, ఇక్కడ లేవు. అద్దంలో మనిషి లేడు, ప్రతిబింబం పడింది అంతే, నాదే. కానీ రోజు నేను మనిషి ఉన్నాడు అనుకుంటున్నాను, నాలాంటి మనిషి ఇంకొకడు ఉన్నాడు భూమి మీద అనుకుంటున్నాను. ఆ సంవత్సరాల నుంచి పోయి అద్దం ముందుకెళ్ళి పరిశీలిస్తానే ఉన్నా. ఏ రోజుకి ఆ రోజు ఇవాళన్నా కనపడకుండా ఉంటాడా అని. కాదు, కనపడతానే ఉన్నాడు. నేనున్నంతకాలం, అద్దం ఉన్నంతకాలం, నేను వెళ్ళి అద్దం ముందు నుంచున్నంతకాలం వాడు కనపడతానే ఉంటాడు. అలాగే నేను మనసును భావించుకుంటున్నంతకాలం, అది నిజమని నమ్ముతున్నంతకాలం దాని గారడీలకి నేను లోనవుతానే ఉంటా. అది దేవుణ్ణి చూపిస్తుంది, దయ్యాలని చూపిస్తుంది, మహిమలంటది, మాయలంటది, భయాలంటది, బాధలంటది. ఇటు వెళ్ళి ఆత్మహత్యలు చేయిస్తుంది, అటు వెళ్ళి హత్యలు చేయిస్తుంది, ఇటు వచ్చి మహిమలు మాయలు అద్భుతాలు చేయిస్తుంది, ఎన్ని బురుడీలైనా కొట్టేస్తుంది. అదంతా మిథ్యాలోకం. ఇక్కడ ఇందులో తిరుగుతున్న వాళ్ళందరూ వాళ్ళ మనసు గారడీలో వాళ్ళే తిరుగుతున్నారు. తిరుగుతూ వాళ్ళు ఎంతో మందిని మళ్ళీ ఆ మనసు గారడీలు, ఎవరి మనసు గారడీలు వాళ్ళు పడిపోయేటట్టు చేసి మనోలోకాన్ని బలపరుస్తున్నారు. ఎవరాళ్ళు అంటే మహిమలు మాయలు అద్భుతాలు నమ్మే వాళ్ళందరూ మనోలోకాన్ని బలపరుస్తున్నారు. దయ్యాలు భూతాలు గట్రా నమ్మే వాళ్ళందరూ మూఢాచారాలు, మూఢ విధానాలు, మూఢ పద్ధతులు, అంటే సాక్ష్యం లేకుండా, నిజం లేకుండా. అంటే సాక్ష్యం అంటే ఏంటి? అక్కడ చెట్టు ఉంది, ఉన్నది. చెట్టుకు పండు ఉన్నది. ఇప్పుడు చెట్టుకు పండు లేదు, కానీ కొన్ని రోజుల తర్వాత చెట్టుకు పండు వస్తుంది. చెట్లు కొన్ని రోజుల తర్వాత పళ్ళు వస్తాయి, ఫలాలు వస్తాయి, పువ్వులు వస్తాయి. ఇది వాస్తవం. అసలు అక్కడ చెట్టు లేదు, పండు లేదు, ఫలము లేదు. కానీ నాకు అక్కడ చెట్టు కనపడుతుంది, పండు కనపడుతుంది, ఫలం కనపడుతుంది. ఆ ఫలం నేను కోసుకు తిన్నాను, ఫలం రుచిగా ఉందని చెబుతున్నారు. అవే మహిమలు మాయలు అద్భుతాలు, లేదా అవే భయాలు బాధలు దుఃఖాలు, లేదా అవే దయ్యాలు భూతాలు. అలాంటి మానసిక స్థితిగతులు ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశానని కూడా చెబుతున్నాను. అలాగే నా మనసు కూడా నాకు బోళ్ళు అర్థమవుతుంది. నాకు అర్థమైంది కాబట్టి నా మనసుతో నాకు కన్ఫ్యూజన్ లేదు. కానీ అది పరిగెత్తుద్ది, నాకు ఇవన్నీ చూపిస్తుంది. కానీ నాకు కన్ఫ్యూజన్ లేదు, ఎందుకంటే మనోలోకపు మిథ్య. అది మిథ్యాలోకం అంటే ఏంటి? ప్రాణశక్తి ప్లస్ సృష్టి. నా సృష్టి బండి, మొత్తం సృష్టి కాదు, నా సొంత సృష్టి కలిసిపోయింది అక్కడ. ఇప్పుడు ఆ మిథ్యాలోకంలో సృష్టికి వస్తే శరీరపరమైన పరిమితుల్లో మనసు పని చేయాలి. ఇప్పుడు శరీరం గాలిలో ఎగిరిపోయినట్టు కళ వచ్చింది అనుకోండి, విమానంలో వెళ్ళా, నేను గాలిలో ఎగిరిపోతూ శరీరం తెలిపోతుంది. ఎందుకని? పక్షిని చూసా, పక్షి గాలిలో ఎగురుతుంది. మనసు ఊహించింది నేను కూడా ఎగురుతానని. ఊహించినట్టుగా, అది ఎగిరినట్టుగా ఊహించేసుకుంది, కలగనేసింది. నేను చేతులు ఊపుకుంటూ పక్షిలాగా మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చేసా కళ్ళలో, ఊహల్లో. కానీ శరీరం వెళ్ళగలదా? వెళ్ళలేదుగా. కాబట్టి వాస్తవ లోకంలో మనసుకు పరిమితి ఉంటుంది, శరీర పరిమితి అని. అది సత్యం. కానీ అది గాలిలో ఎగిరితే పక్షిలాగా, నీటిలో చేపలాగా ఈదితే, ఇవన్నీ అసత్యాలు, ఊహలు జరగవు. అలా ఎప్పటికీ జరగదు. ఏదో ఒక జంతువులను చూసి, ఆటిని చూసి, వీటిని చూసి, ఇలా రకరకాలు ఇది ఊహించుకోవచ్చు, దానిగా ఉంది. ఇక ఆ ఊహలు భయాలు కావచ్చు, బాధలు కావచ్చు, లేదా అద్భుతాలు కావచ్చు, మహిమలు కావచ్చు. వాస్తవం కాని ఏ ఊహ అయినా అది మనోలోకము, మిథ్యాలోకం. అందులోంచి మీరు బయటపడాల్సిందే. దేవుళ్ళైనా బయటపడాల్సిందే, దయ్యాలైనా బయటపడాల్సిందే, అవి మహిమలు మాయలు అద్భుతాలైనా బయటపడాల్సిందే, అవి భయాలు బాధలు
తాళ్ళు తాయెత్తులకు సంబంధించినవైనా బయటపడాల్సిందే. అందుకే మూఢత్వము అన్నారు దాన్ని. మూఢాచారాలు, మూఢ పద్ధతులు, మూఢ నమ్మకాలు వద్దన్నారు. మూఢ అంటే ఏంటో తెలుసా? అక్కడ అది లేదు, అయినా నేను భావించుకుంటున్నాను. వాస్తవ లోకంలో అది దర్శనం అవ్వదు, ఎవరికి కనపడదు, నాకే ఉన్నది అనిపిస్తూ ఉంటుంది. ఆ దెయ్యం నాకే కనపడుద్ది, ఆ భూతం నాకే కనపడుద్ది, ఆ శబ్దాలు నాకే కనపడతాయి. భావగాఢత. ఇది మనసు అర్థమైపోతే నిజంగా అటువంటి ఎన్ని కనపడినా ఎన్ని వినపడినా ఇది మనోమాయ అని అర్థమైనాక అసలు నిన్నేం చేస్తుంది? ఇంకది నీళ్ళల్లో నీడ కనపడుతుంది, ఒక మంచినీటి కొలను ఉంది, అక్కడికి వెళ్ళి నుంచున్నాం, మన బొమ్మే కనపడుతుంది. అది మన బొమ్మే అని మనకు తెలిసినప్పుడు పెద్ద విశేషమేముంది అందులో? నీళ్ళల్లో ఇంకో మనిషి ఉన్నాడని కెవ్వని కేకేసి పారిపోక్కర్లేదుగా. నీళ్ళల్లో కూడా మనుషులు ఉంటారని ప్రపంచం అంతా చెప్పక్కర్లేదుగా. అలాగే అద్దాల్లో కూడా మనుషులు ఉంటారని ప్రపంచం అంతా చెప్పక్కర్లేదుగా. లేదు, వెలుగు పెడితే మన నీడ పడింది. వెలుగు పడిన ప్రతి చోట అక్కడ మనిషి వస్తువు అంటే నీడ పడుద్ది ఒక పక్కన. కానీ అలా పడుతుందని తెలియకుండా ఆ బాబోయ్ ఏదో ఇక్కడ ఒకటి నీడ లాంటి దెయ్యం నా వెనక పడుతుంది అనుకుని తిరిగావు అనుకో, నువ్వు ఎంత పరిగెత్తే ఆ దెయ్యం అంత పరిగెత్తా ఉంటుంది. నీ నీడ కదా అది. మనసు అలాంటిదే, నీ నీడ లాంటిది, నీ ప్రతిబింబం లాంటిది, నీదే అది. కానీ మిథ్యాలోకం ఉపయోగపడదు, అక్కడ పదార్థతత్వం లేదు. దాన్ని వాస్తవమైన శరీర లోకానికి కలపాలన్నా ధ్యానము, తపస్సు, జపతపాది మార్గాలన్నీ మతాలు ఏర్పరిచినవి. అందుకే ఆ ఊహల్లోంచి నిన్ను బయటికి తేవటానికే. దాన్ని వాస్తవమైన యథార్థమైనటువంటి శాశ్వతమైన ప్రాణశక్తి లోకంలోకి తీసుకెళ్ళి, లోకం కాదు అది, ఉన్నది అదే, అనంత ఆత్మశక్తి అది. దాని అదే, మనం అదే. అక్కడికి తీసుకెళ్లాలన్నా ధ్యానము, తపస్సు వీటిల ద్వారానే వెళ్ళాలి. అదే ఎరుక ఉనికిగా ఉండిపోద్ది. అప్పుడు శరీరం ఉన్నంత వరకు ఇది సత్యము, ఆ శరీరాన్ని నిలిపించిన ప్రాణశక్తి సత్యము. ఈ రెండింటికి మధ్యలో మిథ్యగా ఉన్న మనసుని అయితే ప్రాణశక్తి సత్యంతో కలుపు, లేదా శరీర సత్యంతో కలుపు, కానీ ఒట్టి మనసుతో తిరగకు, అది ప్రమాదము. మనసుని శరీర లోకమునకు కలిపినా ప్రమాదం లేదు, అది పరిమితత్వంగా సత్యతలో నడుస్తుంది. మనసుని ప్రాణశక్తికి కలిపినా ప్రమాదం లేదు, అది ఉనికిగా, ఎగ్జిస్టెన్స్ గా, శాశ్వతత్వంగా, ఏకత్వంగా ఉండిపోద్ది. కానీ మనసుని మనోలోకంగా నడిపావా చాలా ప్రమాదం. అందుకని ఆ మనోలోకపు మిథ్యతల నుంచి బయటకు రావడానికి, సత్యతలోకి రావడానికే మతం పేరిట, మార్గం పేరిట అనేక విధానాలు, సాధనా పద్ధతులు ఏర్పాటు చేయబడినాయి. జపతపాదులన్నీ దానికి అనేక రకాలు, భజనలు, కీర్తనలు, పూజలు, అర్చనలు, అన్ని మతాల్లో ఏముంటాయి, ప్రేయర్స్, ఇవన్నీ మనం ఏకాగ్రత కోసం. కాదంటే మనసుని ఈడ్చుకుపోద్ది. మనసును తనని ఈడ్చి, ఒక సినిమా చూడబోతూ ఉండలేను, ఒక సెల్ ఫోన్ లేకపోతే ఉండలేను, నాకు ఇష్టమైన షాపింగ్ చేయబోతూ ఉండలేను, ఎన్ని చెప్పులున్నా ఇంకా చెప్పులు కొనుక్కుంటాను, ఎన్ని బట్టలున్నా ఇంకా బట్టలు ఇదంతా మనసు ఈడ్చుకుపోతున్న బ్యాచ్. వీళ్ళంతా మనోలోకంలో ఉన్నారు, ఎప్పుడు అశాంతితోనే బతుకుతారు. ఆ మనోలోకంలోంచి నిన్ను వాస్తవ శరీర లోకంలోకి కానీ, లేదా సత్యత అయినటువంటి ఆత్మశక్తి, సర్వవ్యాపక ప్రాణశక్తి మనలో ఉన్నదే, అక్కడికి కానీ, అది ఎరుకగా, ఉనికిగా ప్రాణశక్తిలోకి కానీ, లేదా శరీరపరమైనటువంటి వాస్తవ సృష్టిలోకి కానీ ఎటు తీసుకొచ్చినా అది కరెక్టే. అయితే ఇటురా లేకపోతే అటెళ్ళు, ఈ రెండింటిని అర్థం చేసుకో. మనోలోకంలో ఉండకో. మనోలోకంలో నిన్నుంచేటువంటి మహిమలు, మాయలు, అద్భుతాలు, ఊహలు, కల్పనలు నీలో పెంచేవాళ్ళను అనుసరించావా, సర్వభ్రష్టత్వాన్ని పొందుతావు. అదే సిద్ధులు అని చెప్పారు. మనో ఊహలే సిద్ధులు. ఆ సిద్ధుల వైపు అసలు వెళ్ళకుండా అని చెప్పారు. అంటే మనసు ఇప్పుడు కోరుకుంటుంది, కష్టపడకుండా అన్ని కావాలని కోరుకుంటుంది. నేను సిద్ధుల్ని తక్కువ చేయటానికో, ఆ మార్గాన్ని తక్కువ చేయటానికో చోట్ల మళ్ళీ అది విశేషంగా ప్రశ్నలు వేయబాకండి దాని గురించి. మహాత్ములు చెప్పిన ప్రతిదానికి అర్థం ఉంది, పరమార్థం ఉందని చెప్పాను. ఇప్పుడు దానంతటా వచ్చేవి కళలు, దానంతటా వచ్చేవి ఆలోచనలు అయితే సాధనలో ఒక స్థాయికి వచ్చినాక కుదిరితే మనసును ఆపేస్తావు, ప్రాణశక్తికి వెళ్ళిపోతావు. కుదరకపోతే కనీసం శరీర స్థాయిలో మనసును నిలుపుకుంటావు, మనోమాయ తెలుస్తుంది. ఇంకా ఇన్ని కళల రూపంలో అనుభవించడం, కళలు అసలు నీ ఇష్టమే కాదు కదా. కళల రూపంలో దగ్ధం చేసేసుకోవడం, కళల రూపంలో అనుభవించేది కూడా కర్మ. ఇప్పుడు అనుభవిస్తున్నాంగా. ఇప్పుడు మనకు కళలు వచ్చినాయి, మంచి కళలు వచ్చినాయి అనుకోండి, పుణ్యము. ఎందుకని కళల్లో నేను ఆనంద భావాలు పొందాను, మంచిదే. కళల్లో దుఃఖ భావాలు పొందాను, భయభావాలు పొందాను, కళల్లో చెమటలు పట్టేసి లెగిసిపోయాను, పాపము.
ఎందుకంటే నువ్వు బాధపడి దుఃఖపడే ప్రతి చోట అది పాపమే, మెలకువైనా కలైనా. నువ్వు ఆనందపడి సుఖపడే ప్రతి చోట అది పుణ్యం, మెలకువైనా కలైనా. కళలు నీ చేతిలో అసలు లేవు, ఆలోచనలు నీ చేతిలో అసలు లేవు, వాటంతట అవి వస్తాయి. కాదు ఒకటి నా చేతిలోకి వచ్చేసినాయి అనుకో, నా కంట్రోల్లోకి వచ్చేసింది, ఇంకా అది ఆల్రెడీ దగ్ధమైపోయినట్టే లెక్క. వాస్తవంగా ఆలోచించండి, నేను చెప్పానని కదా నమ్మొద్దు. ఈ ఒక కెపాసిటీ వచ్చినాక నా కళలు నేనే కానీ నేను దగ్ధం చేసేసుకుంటాను నా కర్మలన్నింటినీ అన్నాను అనుకో, అదే మనోలోకం, మిథ్యాలోకము. వాస్తవం చెప్పండి. నేను కళలు నా కంట్రోల్లోకి వచ్చేసినాక అసలు నేను కలగలను, ఇంకా దాన్ని దగ్ధం చేసుకోవటం ఏంటి కళల రూపంలో? కాదు, కళల రూపంలో ఇప్పుడు మనం పడే కష్టాలు, బాధలు, భయాలు ఉన్నాయి, అవి కూడా కర్మలే బాబు, తీరిపోతున్నాయిలే అని చెబుతా ఉంటారు మహాత్ములు. ఎందుకని కళలో అయినా నువ్వు భయపడ్డావుగా, బాధపడ్డావుగా, అంతసేపు నువ్వు ఇబ్బంది పడ్డావుగా, అవి అలా మన భావనలేగా, మనం తెచ్చుకున్నాయేగా, మనం చేసినాయేగా, మనం చూసినాయేగా. అంతే తప్ప కళల మీద నాకు పట్టు వచ్చేసి, ఆలోచనల మీద నాకు పట్టు వచ్చేసి, సాధనలో నేను నా కళలను పట్టుకోగలిగి అప్పుడు నేను కావాలని కళలు తెచ్చుకొని ఇప్పుడు వాటిని దగ్ధం చేసుకుంటాననేది ప్రపంచంలో ఎక్కడా కుదరదు. ఒకవేళ కుదిరితే అది మిథ్యాలోకం, మనోలోకం, మళ్ళీ అది మాయే. ఈ మనోలోకమే మాయా, మిథ్య, భ్రమ, అజ్ఞానము. అలాని మనసును మొత్తం తీసేద్దామా అంటే శరీరపరమైన జీవితం జీవించడానికి అవసరమైనటువంటి మనసు కావలసిందే. అందుకని శరీరంతో సమన్వయంతో పరిమితత్వంతో సాగే మనసు సత్యము. ఉనికిగా, ప్రాణశక్తిగా, ఎరుకుగా, సర్వవ్యాపక ఏకత్వముగా, అనంత ఆకాశతత్వముగా ఉండిపోయేటువంటి ప్రాణశక్తి సత్యము. అదే మోక్షము, అదే ఆత్మసాక్షాత్కారము. మధ్యలో మనోలోకంలో మాత్రం చిక్కుకోకండి, అది లేని లోకము, అది అసలు లేదు అక్కడ. మనం సృష్టించుకున్న లోకం. అందుకే మనోలోకం ఎవరు సృష్టి ఆడదే, ఎవరు మనసు ఆడదే, ఎవరు గందరగోళం ఆడదే. ఒక ఇంట్లో 5గురు ఉంటే ఒకడు పిచ్చెక్కిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు, మిగిలిన వాళ్ళు అందరూ బాగానే ఉంటారు. అదేంటంటే ఆయన మనసుని అలా పిచ్చెక్కి చేసుకున్నారు. అలా కొంతమంది అనుమానాలు అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు, ఊహించుకు చేస్తానే ఉంటారు. వీటన్నిటికంటే బాగా ప్రమాదకరమని చెప్పాను విషయాసక్తి. ముందు ఆ విషయాసక్తి మనోలక్షణం. ఇక్కడే అక్కడ, అక్కడే ఎక్కడ తెలుసుకోవటం, నాకు తోచట్లేదంటాం, నాకు తోయట్లేదంటాం, నాకు పిచ్చెక్కిపోతుందంటాం, ఆ పిచ్చెక్కిపోయిన దానికి పిచ్చి పిచ్చి పనులు చేయటం, విషయాలు తెలుసుకోవడం, వాళ్ళకి చెప్పడం, వీళ్ళకి చెప్పడం. వీటన్నిటికంటే మీతో మీరు ఏకాంతంగా పని లేనప్పుడు ఖాళీగా హాయిగా మీతో మీరు ఉండటం నేర్చుకోండి, మీలో మీరు ఉండటం నేర్చుకోండి. అదే ధ్యానం, అదే తపస్సు. అది ఎలా అయినా చేయొచ్చు. మీరు కూర్చుంటారా, పడుకుంటారా, నుంచుంటారా, మీ ఇష్టం. అతి పిచ్చి ఊహలు చేయకుండా శరీరపరమైన అవసరాలు, కుటుంబపరమైన అవసరాలు అన్ని చక్కగా చేసుకొని, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, చదువు సంధ్యలు ఏది ఉంటే చేసుకొని ఖాళీగా ఉన్నప్పుడు నాకు తోచట్లేదు అనకుండా మీలో మీరు, మీతో మీరు ఏకాంతంగా ఉండటం నేర్చుకోండి. అదే ఆధ్యాత్మికత. అప్పుడు మనోలోకపు మాయంతా ఎగిరిపోద్ది, అజ్ఞానం ఎగిరిపోద్ది, మిథ్య ఎగిరిపోద్ది, భ్రమ ఎగిరిపోద్ది, ఊహలు ఎగిరిపోతాయి. ఆ ఊహలతోనే ప్రమాదాలన్నీ వస్తున్నాయి. ఒకసారి ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్న రూపంలో అడగండి, విశ్లేషించుకుందాం. ఒకవేళ నేను చెప్పింది నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, అయ్యా నేను సామాన్యుడిని, తల్లి నేను సామాన్యుడిని, నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.